అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం మనీ, అదే రకంగా క్రెడిట్ అంటే అప్పు, మనీ అంటే డబ్బు. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఈ ఫోటోలో మనకి ఇండియాకి సంబంధించిన కాయిన్స్ అన్నీ కూడాను సూపర్గా పెట్టారు. అండ్ రకరకాల ప్రజలు అనమాట వాటిని హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా పెట్టారు. బ్యూటిఫుల్ ఇమేజ్. అయితే ఈ ఎకానమీకి మనీ అనేది చాలా హార్ట్ అనే సబ్జెక్టు. గల్ 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 అని వచ్చే ఈ లక్ష్మీదేవి మన దగ్గర లేకపోతే చాలామంది వెంట్రుకన హీనంగా చూస్తారు. పైసా ఉంటే ఇల్లు వస్తుంది, బిర్యానీ వస్తుంది, కరెంట్ వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, దేవుడు వస్తాడు. అది లేకపోతే కుక్క బతుకులా చూస్తారు. ఈ పైసా కోసం పూజలు చేస్తారు, పచ్చిగా మోసాలు చేస్తారు. పుణ్యం వస్తుంది అనుకొని డబ్బులతో కొనేస్తారు, పాపాన్ని కడిగేస్తారు, స్నేహాన్ని అమ్మేస్తారు, సిగ్గును అమ్మేస్తారు. కొంతమంది ఎంత నీచుడైనా సరే డబ్బు ఇస్తే ఓట్లు కూడా వేసేస్తారు, లంచాలు పెట్టేస్తారు, ఆఖరికి నీ బాంచాలంటూ వాడు కాలు కింద నాకేస్తారు కూడాను. మొత్తానికి పైసా అనేది ఒక మంచివాడిని చెడ్డవాడిగాను మార్చగలదు, ఒక చెడ్డవాడిని మంచివాడిగా కూడాను మార్చగలదు. సో ఒకే ఒక్క మాటలు చెప్పాలంటే పైసా సుఖాన్ని కొనగలదు, ఆనందాన్ని కొనలేదు. ఇలా సమాజంలో అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ఎమోషన్స్ అనేవి ఈ పైసా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సో ఈ రూపాయి అనేది ఒక్కొక్కరికి సరదా తీర్చేస్తుంది. జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు పావర్టీ అనే లెసన్లోన ఆల్రెడీ చూసారు. మనిషి దగ్గర పైసలు లేకపోతే ఎట్లుంటుందో పరిస్థితి. ఈరోజు మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటామంటే అసలు పైసలు ఎలా పుట్టాయి, ఈ పైసల్ని ఏ రకంగా ఎక్స్చేంజ్ చేయొచ్చు, ఇంకా చెప్పాలంటే ఈ పైసలతోనమాట ఇంకా ఏ రకాలుగా ముడై ఉన్నాయి, అండ్ అన్నిటికన్నా మించి అప్పు అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేవన్నీ కూడా ఈ లెసన్లో మీరు నేర్చేసుకుంటారు. సో లాంగ్ ఏగో పరిస్థితి ఏంటంటే సింపుల్. అప్పుడు రూపాయలు లేవు, ఇంకా చెప్పాలంటే కరెన్సీ అనేది లేదు, ఇంకా చెప్పాలంటే కాయిన్స్ అనేవి లేవు. సో ఆ రోజుల్లో డబ్బు లేని రోజుల్లో పరిస్థితి ఏంటంటే నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు నాకు ఇస్తావు, నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇస్తాను. దీన్ని ఏమంటారంటే బార్టర్ సిస్టమ్ అని అంటారు. ఓకేనా? ఉదాహరణకి నువ్వు రైతు కాబట్టి నువ్వు వ్యవసాయం చేసేసి పంట పండించావు. నేను వేటగాడిని కాబట్టి నేను వేటకు వెళ్ళేసి మాంసం తీసుకొని వచ్చాను. సో నువ్వు రోజు కూడాను నాకు మాంసం అనమాట నేను నీకు ఇస్తే నువ్వు అనమాట నాకు రైస్ ఇస్తావు. ఓకేనా? ఈ సిస్టంలో అనమాట ఈ రకంగా ఎక్స్చేంజ్ ఉండేది. ఓకే. సో ఇంకో టైప్ ఆఫ్ సిస్టమ్ చూపిస్తాను చూడండి. ఇదే సిస్టంలో ఇంకొక రకంగా చూపిస్తాను. నువ్వు టమాటాలు ఇస్తే టమాటా రైతులు నీకు టమాటాలు ఇచ్చారనుకోండి, వంకాయ రైతులు ఆయనకు వంకాయ ఇస్తారు, ఉల్లిపాయ రైతులు అనమాట ఈయనకి వేరేగా ఇస్తారు. ఇలా అనమాట ఒకరి దగ్గర నుండి ఒకరు అనమాట ఇచ్చి పుచ్చుకోవడం సిస్టమ్ ఉంటుంది. దీన్నే బార్టర్ సిస్టమ్ అని అంటారు. తెలుగులో అయితే బాటకం వ్యవస్థ అని అంటారు అనుకుంటాను. బాటకము. సో ఈ సిస్టంలో అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లోనే మీకు ఇస్తారు. ఈయన గోధుమ రైతు, ఈయన అనమాట చెప్పులు తయారు చేసేవాడు. సో ఈ చెప్పులు తయారు చేసేవాడు అనమాట తిని చెప్పులను అనమాట ఈ గోధుమలు తయారు చేసేవాడికి అమ్మాడు. సో అమ్మితే ఈయన రిటర్న్లో అనమాట ఈయనకి గోధుమలు ఇచ్చారు. సో ఒకరికి ఆకలి తీరైంది, ఇంకొకరికి చెప్పులు తీరాయి. సో ఇద్దరికి కూడాను ఒకరి దగ్గర నుండి ఒకరికి ఒక వస్తువు కావాల్సి ఉంది కాబట్టి ఇద్దరి యొక్క కోరికలు అనమాట తీరాయి. బట్ ఇంకో సిచ్యువేషన్ చూడండి. ఆల్రెడీ ఈ గోధుమ రైతు అనమాట ఆల్రెడీ తన దగ్గర చెప్పులు ఉన్నాయి. సో ఈయన ఇప్పుడు చెప్పులు కొనడు. బట్ ఇక్కడ చూడండి, ఈ రైతుకి మాత్రం ఈ చెప్పులు కుట్టే వ్యక్తి మాత్రం ఆ గోధుమలు కావాలి. ఈయన చెప్పులు ఇస్తాను, రే నేను నీకు చెప్పులు ఇస్తాను, నాకు గోధుమలు అంటే నాకేమొద్దు, ఎందుకంటే నా దగ్గర చెప్పులు ఉన్నాయి, మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఉన్నాయి, పోనీ నీ లవర్కి రా లేకపోతే మీ వైఫ్కి రా అనుకున్నా, నాకు వద్దు, నా దగ్గర గోధుమ తక్కువ అని నేను వేరే వాడికి ఇచ్చేసి అమ్ముకుంటాను అనుకుని అంటారు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఈ మొత్తం సినారియోలో ఇద్దరు వాంట్స్ కూడాను కోఇన్సిడెన్స్ అవ్వట్లేదు. సో ఈ బార్టర్ సిస్టమ్ సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే, ఈ బార్టర్ సిస్టంలో ఒకటి ఆకలి ఇంకొకరు తీరాలి అని అనుకుంటే ముందుగా అనమాట వాంట్స్ అంటే ఇద్దరు కోరికలు కూడాను కోఇన్సిడెన్స్ అవ్వాలి. అది కూడా డబల్, ఇద్దరివి కూడాను కోఇన్సిడెన్స్ అయితేనే వర్కౌట్ అవుతుంది. ఒకడికి అవసరం అయ్యిండేసి వేరే వాడికి అవసరం లేకపోతే ఈ సిస్టమ్ నడవదు. మీకు ఈ లెసన్ అనేది ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వని ప్రాబ్లమ్స్ కూడాను చెప్తాను. ఇక్కడ ఇద్దరికి కూడా కావాలనుకున్నప్పుడే అది వర్కౌట్ అవుతుంది అని చెప్పాను కదా. ఇంకో ప్రాబ్లం చూడండి.
ఇక్కడ ఈ గోధుమల రైతులు అనమాట, ఈ గోధుమలు అనమాట ఎప్పటికైనా పాడైపోతాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు పాడైపోతాయి. కానీ చెప్పులు అనేవి మాత్రం ఇక పాడవు, అవి అలానే ఉంటాయి అనమాట. సో ఈ చెప్పులకు తయారు చేసిన వాడు అనమాట, ఆయన 10 సంవత్సరాలైనా ఈ చెప్పులతో అలాగే వెళ్ళిపోవచ్చు. ఈ చెప్పులు ఎప్పటికైనా అమ్మగలను అనుకుని ఈయనకి నమ్మకం ఉంటుంది. ఈయన యొక్క ఆకలి తీర్చుకోవడానికి కానీ ఈయన అవసరాలు తీర్చుకోగానే చూసుకోగలరు ఈ చెప్పులకు సంబంధించిన వాడు. బట్ ఇక్కడ గోధుమ రైతులు లేకపోతే టమాటా రైతులు 3 రోజులు 4 రోజులు మాత్రమే. లేకపోతే ఆనియన్స్ ఇలా అనమాట వస్తువులు అనమాట పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని ఎవరు తీరుస్తాడు? గోధుమల మీద డిపెండ్ అయిన వాడి పరిస్థితి ఏంటి? ఇబ్బందే కదా. ఇంకో సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఈ స్టోరేజ్ కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఈ గోధుమల రైతు అనేవాడు ఎంతని స్టోరేజ్ చేసుకోగలడు, ఎన్ని రోజులను స్టోరేజ్ చేయగలడు, ఓకేనా? అలాగనుకుని చెప్పులకు సంబంధించిన వాడు కూడాను ఎన్ని చెప్పులు చేసేసి ఎక్కడ స్టోరేజ్ చేసుకోగలడు, దాన్ని దొంగల బారిన పడకంటే ఎన్నాళ్ళు కాపాడుకోగలడు? ఈ స్టోరేజ్ అనేది కూడాను ప్రాబ్లమే. అన్నిటికన్నా మించి ఇక్కడ చూడండి, ఎన్ని చెప్పులకి ఎంత గోధుమలు సమానం చెప్పండి. ఉదాహరణకి ఇది ఒక 3 జతల చెప్పులకి అంటే 3 పెయిర్స్కి ఒక బస్తా సమానమా? నువ్వు చెప్పగలవా? గ్యారంటీగా ఇవ్వగలవా? పోనీ అన్ని సిచ్యువేషన్లోనూ కూడా ఇలాగే ఉంటుందా? పోనీ ఇంకొక సిచ్యువేషన్ చూడండి, నాకు అంతొద్దు, నాకు జస్ట్ సగం బస్తా కావాలి అనుకుని అన్నాడు అనుకోండి, ఈయన సగం బస్తే కావాలనుకుని అంటాడు. మరి చెప్పులు కూడా వీడు సగమే ఇస్తారా? అంటే చూడండి, ముక్కలు కొట్టడానికి కష్టం. అదే మన రూపాయల్లో అనుకోండి, నాకు 100 రూపాయల బుక్స్ వద్దు, నాకు 20 రూపాయల బుక్స్ ఇచ్చాను సరిపోద్ది అనుకుని అంటుంటాం. లేకపోతే నాకు 100 రూపాయల పానీపూరి వద్దు, నాకు 20 రూపాయల పానీపూరి సరిపోద్ది అని అంటాం. అంటే నీకు ఎంత ముక్కలు కావాలంటే అంత. పోనీ 50 రూపాయల పానీపూరీలు ఇవ్వండి, 50 రూపాయల కురుకురలు ఇవ్వండి అంటాం. అంటే నువ్వు ఎంత కావాలంటే అలా డివిజిబుల్ చేయగలవు. ఇక్కడ మాత్రం చెప్పుల్లోని వీటిలోని ట్రాన్సాక్షన్ని నువ్వు డివిజిబుల్ చేయలేకపోతావు అనమాట. ఇదొక ప్రాబ్లం కూడా ఉంది. అన్నిటికన్నా మించి ఒకవేళ నువ్వు బిజినెస్ పర్సన్ అయ్యావు అనుకో, బిజినెస్లోనే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నమ్మకం మీద అనమాట. కొంతమంది ముందు ఇచ్చేస్తారు డబ్బులు, ఓకేనా? ఇంకొంతమంది ఏంటంటే అంత ట్రాన్సాక్షన్ అయిన తర్వాత డబ్బులు ఇస్తారు. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూడండి, ఇద్దరివి కూడాను ఒకటేసారి అనమాట ట్రాన్సాక్షన్ జరిగినప్పుడే చేంజ్ అవుతూ ఉన్నాయి, ఓకేనా? ఈయన చెప్పులు ఇస్తే ఆయన అన్నమాట గోధుమలు ఇస్తారు, ఒకేసారి అవుతుంది. సో దీనివల్ల ఏమిటి? బిజినెస్ అనేది రన్ అవ్వదు. సో ప్రతి ఒక్కడు కూడాను అవతల వాడు ఎప్పుడు ఇస్తే అవతల వాడు కూడాను అప్పుడే ఇస్తాడని అనుకున్నప్పుడు బిజినెస్లు అనేవి రన్ అవ్వవు. ఈ రోజుల్లో బిజినెస్ అంతా కూడా ఎంత ఎస్టాబ్లిష్ అయిందంటే ఎలాగా? ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం మీద డిపెండ్ అయినది. ఇప్పుడు నువ్వు ఇస్తే నేను అనమాట తర్వాత ఇస్తాను. సో కొన్నిసార్లు ప్రీ పేమెంట్ ఉంటుంది, కొన్నిసార్లు పోస్ట్ పేమెంట్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే డిఫర్డ్ పేమెంట్స్ అని అంటారు. సో మీకు టోటల్గా మీకు 5 రకాల ప్రాబ్లమ్స్ చెప్పాను. మీ టెక్స్ట్ బుక్లో మాత్రం డబల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనుకుని అంటున్నారు. సో దీని అర్థం ఏంటి? ఇద్దరికి కూడాను ఒకేసారి కోయిన్సిడెన్స్ అవ్వాలి. ఆ యొక్క అవసరం అనేది ఇద్దరికి సేమ్గానే ఉండాలి, ఓకేనా? అలా ఉంటేనే ఇద్దరు కోరికలు కోయిన్సిడెన్స్ అయితేనే అప్పుడు ఒకరికొకరి మధ్య చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈ ప్రాబ్లమ్నే తీర్చింది మన రూపాయలు, ఓకేనా? ఇదేంటి ఇప్పుడు మన రూపాయలు అదే రకంగా మన డబ్బులు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ గోధుమల రైతులు ఏం చేయాలనుకుంటాడు? తను ఏది అమ్మినా సరే డబ్బులే తీసుకుంటాడు, మనీ. అండ్ ఇక్కడ ఈ వ్యక్తి ఈయన కూడాను ఎన్ని చెప్పులు అమ్మినా, ఎన్ని బ్రాండ్ న్యూ ఐటమ్స్ అమ్మినా సరే ఈయన కూడా మనీయే తీసుకుంటారు. సో ఇప్పుడు దీని ద్వారా ఏంటి? అందరూ మనీయే తీసుకుంటున్నారు. సో ఈ మనీతోని వీళ్ళిద్దరూ కూడా ఏది కావాలంటే ప్రపంచంలో అది కొనుక్కోగలరు అనమాట, ఓకేనా? సిస్టమ్ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? మనీ చుట్టూ అనమాట. అందరూ కూడాను మనీ కొంటారు. ఈ మనీతో అనమాట నీకు ఇతర ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు అనమాట చేంజ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్, ఇంకా బాగా చెప్పాలంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనే మాట వాడచ్చు. ఈ మనీని అనమాట మనం ఎక్స్చేంజ్కి మీడియంగా వాడుతున్నాం. సో ఈ మనీని యూజ్ చేసుకొని నువ్వు ఏ వస్తువులను కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడాను, ఈ ఇద్దరు వ్యక్తులకి మధ్యలో కూడాను మనీ ఎప్పుడైతే యాడ్ చేసామో, సో ఈయన అనమాట మనీకి అమ్ముతాడు, రైతు కూడాను. అదే రకంగా ఇక్కడ చెప్పులు తయారు చేసేవాడు కూడా మనీకి అమ్ముతాడు. సో ఏం ప్రాబ్లం లేదు. ఈ మనీతో ప్రపంచంలో ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇక్కడ మాత్రం చూడండి సిచ్యువేషన్, ఈయన చెప్పులు కొనుక్కున్నాడు కదా. ఈ చెప్పులతో వేరే వాడి దగ్గరికి వెళ్ళి నీకు చెప్పులు ఇస్తాను, నువ్వు నాకు వేరేది ఇస్తావా, కొండలు ఇస్తావా అనుకుని అంటే నాకేంటి చెప్పులు వద్దు అనేసాడు అనుకో, ఇబ్బంది అయిపోద్ది. బట్ ఈయన వేరే దగ్గరికి ఎక్కడికి మనీ పట్టుకుని వెళ్ళినా సరే అవసరం ఉన్నాడు ఆ మనీతో అనమాట ఏదైనా కొనుక్కోవడానికి ఇష్టపడతాడు. సో ఇప్పుడు మనీ అనేది మనకి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వచ్చింది, ఇంటర్మీడియట్గా వచ్చింది, ఓకేనా? సో ఇప్పుడు ప్రపంచంలో రకరకాల మంది రకరకాల ఐటమ్స్తో అనమాట మనీగా యూజ్ చేసుకున్నారు. సో ఆ మనీ గురించి ఒకసారి చిన్న హిస్టరీ అనేది ఇప్పుడు మీకు చెప్పేస్తాను. ఇవన్నీ ఏంటో చెప్పగలరా? ఇవి ఓల్డెన్ టైమ్స్లో అనమాట కరెన్సీస్. ఇవే ఇలాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది చూడండి
ఇలా ధాన్యం యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొంతమంది అయితే ఇలాంటి రాగి సామాన్లు యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాళ్ళను కూడాను కరెన్సీలా యూజ్ చేసిన మహానుభావులు ఉన్నారు. ఇలా డిఫరెంట్ టైమ్స్లో అనమాట డిఫరెంట్ కరెన్సీస్ అన్నీ యూజ్ చేసుకుంటూ వచ్చారు మన వాళ్ళంతా కూడాను. మహాభారతము ఈ టైంలోనైతే చాలామంది అప్పుడు టైంలో అనమాట గోవుల కోసము కొట్టుకునే వాళ్ళు అనమాట. సో ఆ టైంలోటి క్యాటిల్స్ అనేవి మేజర్ కరెన్సీ అనుకోవచ్చు. అంత ప్రామినెన్సీ ఉందన్నమాట క్యాటిల్స్కి. అలా లేటర్ టైమ్స్లో అనమాట గ్రెయిన్స్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు మెల్లమెల్లగా మన హిస్టరీ పెరిగినప్పటికీ కూడా చూడండి 2500 ఇయర్స్కి ఇలాంటి పంచ్ మార్కుడు అంటే మెటాలిక్ కాయిన్స్ వచ్చాయి. సో మెటల్తో ఎప్పుడైతే చేశారో ఇక టెక్నాలజీ పెరుగుతుంటుంది కదా, గుప్తులు వచ్చినప్పటికి బంగారం కాయిన్, తొగ్లకులు వచ్చేటప్పటికి ఇలాంటి రాగి బిళ్ళ, ఓకేనా. అన్నిటికన్నా మించి ఇక్కడ చూడండి అక్బర్ టైంలో బంగారం కాయిన్, అంటే బంగారం కాయిన్ కూడా యూజ్ చేశారు. మోడర్న్ టైంలో ఇలా రూపీ, ఇలా అనమాట ప్రతిసారి కూడా రూపీ కాదు కానీ కరెన్సీ అనేది అవైలబుల్ అవుతూ ఉండేది. అయితే ఓల్డెన్ టైమ్స్లో అనమాట ఈ కరెన్సీ యూజ్ చేయడానికి ప్రజలు భయపడే వాళ్ళు కాదు. ఎందుకనంటే ఇక్కడ గోల్డ్తోనే కరెన్సీ చేశారు. చూడండి ఇప్పుడు గోల్డ్, ఇప్పుడు ఈ రూపాయి దీని మీద 10 రూపాయల వాల్యూ అనుకుని చెప్పారనుకోండి, ఈ 10 రూపాయల వాల్యూ రాకపోయినా సరే గోల్డ్ అమ్మితే డబ్బులు వచ్చేస్తాయి కదా. సో ప్రజలకి నో ప్రాబ్లం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడండి ఇదనమాట 100 రూపాయల కాయిన్ అని అనుకోండి ఉదాహరణకి, లేకపోతే ఈ పేపర్తో 100 రూపాయలు చేశారు కదా. నిజంగా చెప్పండి ఇది 100 రూపాయల కాగితమా? నిజంగా ఇది మహా అయితే 2 రూపాయలు ప్రింటింగ్ పడి ఉంటుంది. సో 2 రూపాయలతో అయిపోయింది. బట్ దీన్ని మనం 100 రూపాయలుగా స్వీకరిస్తున్నాం అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ మన గవర్నమెంట్స్ అనమాట వీటిని ఆథరైజ్ చేసింది. అన్నిటికన్నా మించి మన గవర్నమెంట్స్ అనమాట ప్రామిస్ చేసింది. సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మన ఆర్బీఐ, బ్యాంకులకే బ్యాంకు ఇదనమాట ఇష్యూ చేస్తుంది. ఎలాగా సెంట్రల్ గవర్నమెంట్ తరపున అనమాట చట్టం రూపంలోన ఇది ఇష్యూ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ 100 రూపాయలని ఎవడో తీసుకోపోతాడో అప్పుడు వాడి మీద కేసు కూడా వేయచ్చు అనుకుని అనమాట చట్టాలు చేసేసి మన ప్రజలందరికీ కూడా ట్రాన్సాక్షన్స్ అలవాటు చేసింది అనమాట. మన రూపాయలు తీసుకోవాలి అనుకుని. సో ఇంకొక సిచ్యువేషన్ ఇంకొక రకంగా కూడా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఈ 100 రూపాయలు కానీ ఎవడో తీసుకోవడానికి ఇష్టపడకపోతే, భయపడితే, అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే వాడు నీకు తీసుకోవడానికి భయపడితే నువ్వు తిన్నగా ఆర్బీఐ దగ్గరికి కానీ లేకపోతే బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీ 100 రూపాయలకి 100 రూపాయలు విలువ గల వస్తువులు ఇస్తారు, ఓకేనా. సో దీని అర్థం ఏంటి, ఇక్కడ బ్యాంక్స్ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ నీకు హామీ ఇస్తుంది, మేము ఈ కరెన్సీని మేము యాక్సెప్ట్ చేస్తాం, ఆర్బీఐ వాళ్ళు మేమే ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి నీకేం భయం లేదు, నీకేం కష్టం వచ్చినా సరే మాకే అడుగు, మీకేం ప్రాబ్లం వచ్చినా సరే మేము చూసుకుంటాం అనుకుని చెప్తారు. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు డాలర్ కూడాను అంతే. ఒకప్పుడు డాలర్ని ఏం చేసేవాళ్ళు తెలుసా, ఈ డాలర్ కూడాను ఇప్పుడు మనకి ఒక డాలర్తో అనమాట ఇంచుమించు 0.35 గ్రామ్స్ గోల్డ్ని వాళ్ళు ఇస్తామనుకుని గ్యారంటీ ఇచ్చారు, ఓకేనా. అందుకే ప్రపంచంలో చాలామంది ఏం చేస్తారు, డాలర్ని యూజ్ చేసుకొని అనమాట ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేశారు. ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ వేరే ఒక దేశం వాళ్ళు డాలర్ ఇస్తే పట్టుకోపోయారు అనుకోండి, ఇక్కడ ఈ డాలర్ని పట్టుకుని వెళ్ళి బ్యాంక్స్కి ఎక్కడికి అమెరికాకి పట్టుకుని వెళ్తే వాళ్ళు నీకు బంగారం ఇచ్చేస్తారు. సో నీకు నో ప్రాబ్లం అనమాట, నీకు నష్టమేమీ లేదు. నువ్వు డాలర్ పట్టుకుని వెళ్తే నీకు ఆల్రెడీ బంగారం వచ్చేస్తుంది. సో నీకు ప్రాబ్లం లేదు, నీకు నష్టమూ లేదనమాట. ఇది సిస్టము. సో మన ఇండియాలో కూడా అంతే. ఈ పేపర్ నోట్లు మనం పట్టుకొని వెళ్తే, ఈ కాయిన్స్ని మనం పట్టుకొని వెళ్తే మనకి బ్యాంక్స్ మనకు హామీ ఇస్తుంది, ఆర్బీఐ మనకు హామీ ఇస్తుంది కాబట్టి మనకి ఎటువంటి భయము లేదు. అందుకే దీని యొక్క వాల్యూ మనకు తక్కువ ఉన్నప్పటికీ కూడాను మనం ఈజీగా ఇది 100 రూపాయలు కానీ మనం ఫీల్ అవుతున్నాం అనమాట. సో ఈ రకంగా ఈ వాల్యూ లేకపోయినప్పటికీ మనం వాడుతున్నాం కదా, దీన్నే టోకెన్ కరెన్సీ అని అంటారు, ఓకేనా. దీన్ని టోకెన్ కరెన్సీ అంటారు. మరి ఇలా బంగారము దీనికి ఎంత విలువ ఉందో బంగారం కూడా అంతే విలువ ఉంది కాబట్టి దీన్ని యాక్చువల్ కరెన్సీ అని అంటారు, ఓకేనా. సో మనం ఇప్పుడు యూజ్ చేస్తుందంతా కూడా టోకెన్ కరెన్సీ. దీనికి హామీ ఎవరు వస్తున్నారంటే గవర్నమెంట్స్, అన్నిటికన్నా మించి మన దేశంలో అయితే ఆర్బీఐ హామీ ఇస్తుంది. మనీ ఎలా చేంజ్ అవుతుందో చూసాం కదా. మొదటిది ఆవుల నుండి మొదలెడితే, తర్వాత మెటాలిక్ మనీ వస్తే, ఆ తర్వాత పేపర్ నోట్స్ వస్తే, ఆ పేపర్ నోట్స్ని కూడా గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది. అండ్ సెకండ్ది ఎవడైనా యూజ్ చేయకపోతే వాడి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అనుకొని చెప్పింది కదా. దీని ద్వారా అందరూ ఒప్పేసుకున్నాం. ఇప్పుడు రానున్న కాలంలో అంటే మెల్లమెల్ల కాలంలో ఏం మారిందంటే, మనందరికీ శాలరీస్ పడుతూ ఉంటాయి. అయితే కొంతమంది దగ్గర ఎక్సెస్ మనీ ఉంటుంది కదా, అవసరాలకు మించి ఎక్కువ మనీని దాన్ని ఏం చేస్తారంటే బ్యాంకుల్లో అనమాట మనీగా వేసేస్తారు. అయితే బ్యాంకుల్లో దాచుకుంటూ ఒక విధానం, అదొక విధానం. బట్ ఇంకొక సిచ్యువేషన్ ఉంది, నీ చేతిలో 1,00,000 రూపాయలు ఉంది, అది నువ్వు ఇంట్లో దాచుకున్నావు అనుకో, ఆ 1,00,000 రూపాయలుగానే మిగులుతుంది. అదే బ్యాంక్స్కి వెళ్ళేసి డిపాజిట్ చేసి, అది కూడా డిమాండ్ డిపాజిట్గా చేసావు అనుకోండి, అంటే డిమాండ్ డిపాజిట్ అంటే మళ్ళీ ఏదో పెద్ద పదం కాదు, బ్యాంక్స్లో నువ్వు దాచుకున్నావు అనుకో నీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఓకేనా.
అంటే నువ్వు ₹1,00,000 దాచుకున్నావు అనుకో బ్యాంక్స్‌కి వెళ్ళేసి, ఆ ₹1,00,000ని నువ్వు సంవత్సరం తర్వాత నువ్వు తీసుకున్నప్పుడు కనమాట నీకు 6% ఇంట్రెస్ట్ కలుస్తది. అంటే వడ్డీ కలుస్తుంది. సో, నీకు ₹6,000 సంవత్సరంకి యాడ్ అయినట్టే ₹1,00,000 అనమాట. సో, ఈ రకంగా అనమాట ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది. సో, నువ్వు బ్యాంక్స్‌కెళ్ళి డిపాజిట్ చేస్తే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ దీన్ని డిమాండ్ డిపాజిట్ అనే మాట ఎందుకు వాడానంటే, నీకెప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు అనమాట నువ్వు బ్యాంక్స్‌లో నుండి ఆ మనీని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే బయటకి తీసుకోవచ్చు. అందుకే దీనికి వచ్చిన పేరు డిమాండ్ డిపాజిట్స్ అని అంటారు. సో, నీకెప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు డిమాండ్ చేసేస్తావు. నాకు కావాలంటే ఇచ్చేస్తారు. అందుకే దీనికి డిమాండ్ డిపాజిట్ అనే మాట వాడారు. సో, ఈ రకంగా అనమాట మనీ సిస్టమ్‌లోన ఇక్కడ ఇది ఇంతకుముందు పేపర్ కరెన్సీయే. ఇప్పుడు ఇది డిజిటల్‌గా మారిపోయింది. బ్యాంక్స్‌లో ఉన్న మనీ అంతా ఏంటి డిజిటల్‌గా ఉన్నట్టే. ఓకేనా. ఈ ప్రపంచంలోన 80% మనీ అంతా కూడాను డిజిటల్‌గానే ఉంది. ఓకేనా. నువ్వు ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని ఓపెన్ చేసి చూడండి. అక్కడ మనీ నంబర్‌లో ఉంటది. అంతే తప్ప నీ చేతిలో కరెన్సీలా లేదు. ఓకేనా. ఇప్పుడు బ్యాంక్స్‌లో దాచుకుంటే దాన్ని డిపాజిట్స్ అన్నాము. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోగలుగుతున్నావు కాబట్టి దానికి డిమాండ్ డిపాజిట్ అనుకుని ఒక పాలిసీడ్ పదం ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కరెన్సీ వచ్చింది. అదే ఏంటంటే చెక్. మీరు బోల్డ్ సార్లు వినేసి ఉంటారు ఈ చెక్ అనేది. ఈ చెక్ ఏంటంటే మనం బ్యాంక్స్‌కి అనమాట ఇన్‌స్ట్రక్ట్ చేస్తాం. నా పేరుతోని నా బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్‌లో మనీ ఉంది కాబట్టి ఇదిగో నేను సంతకం పెడుతున్నాను. నా వాడికి కావాలంటే ఆడికి మనీ ఇచ్చే అనుకుని నువ్వు వాడి పేరు రాసేసి ఇచ్చేస్తే చాలు. అంటే నువ్వు బ్యాంక్స్‌కి ఏం చేస్తున్నావు ఇన్‌స్ట్రక్ట్ చేస్తున్నావు. ఇది ఈ పేరుతోని వస్తే నువ్వు బ్యాంక్స్‌కి వాడికి డబ్బులు ఇచ్చే అనుకుని చెప్తున్నావు అనమాట. సో, ఇక్కడ చూడండి ఈ చెక్‌లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి. మొదటగా నువ్వు ఎంత మనీ చెప్పువో అంత మనీ అనేది ఇక్కడ రాసేయాలి. దాన్ని మేజర్‌గా నెక్స్ట్ ఇప్పుడు పేర్లతో కూడా రాయాలి. ఓకేనా. 57,000 అంటే 57,000 ఓన్లీ అనుకుని రాయాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు తప్పు చేసావనుకో నంబర్‌లలో ఇక్కడ దానికి రైట్ చేసావనుకో వాళ్ళు బ్యాంక్స్ వాళ్ళు అనమాట వీటినే కన్సిడర్ చేస్తారు. ఏదైతే నువ్వు పేర్లతో రాసావో దాన్నే. ఇక్కడ పైన పే అని ఉంది చూడండి. ఎవరికి ఆ డబ్బులు ఇవ్వాలనుకుని ఆ పేరు రాయాలన్నమాట. ఇక్కడ ఈయన ప్రేమ్ కుమార్ అని రాశాడు. మరి నీకే కావాలంటే నువ్వు సెల్ఫ్ అని రాయాలి. ఓకేనా. నువ్వు రేపు పొద్దున బ్యాంక్స్‌కి మీ నాన్నతో వెళ్ళినప్పుడు చెక్ రాయరా నాన్న అంటే నువ్వు సెల్ఫ్ అని ఇక్కడ మీకోసం అయితే మీరు సెల్ఫ్ అని రాయండి. లేకపోతే మీరు తిట్లు కాస్తారు. ఏం చదువుకున్నావురా నువ్వు అనుకొని మళ్ళీ తిట్లు కాస్తారు. ఎందుకు వచ్చిన బాధ. ఓకేనా. అదే వేరే వాళ్ళ కోసం అయితే ప్రేమ్ కుమార్ అని ఉంది కదా ఇది. సో, ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. అండ్ మీ బ్యాంక్ యొక్క బ్రాంచ్ కోడ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ చెక్ నెంబర్ ఉంటుంది. ఇదంతా చెక్ నెంబరు. ఇది మాత్రం బ్యాంక్స్ అనమాట స్కాన్ చేసినప్పుడు ఆ కోడ్. ఓకే. ఇది అయితే మీరు ఇదంతటిని గుర్తుంచుకోకండి. మీకు ఎందుకు వచ్చిన బాధ అంతా కూడాను. మీరు జస్ట్‌గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ మీరు ఎంత మనీ రాయాలనుకుంటున్నారో అంత మనీ అది నెంబర్‌లో రాయాలి. ఇది మీకైతే సెల్ఫ్ అని రాయండి. బయట వాళ్ళకైతే వాళ్ళ పేరు రాయండి. ఇక్కడ పే దగ్గర ఉంటుంది. అండ్ మీరు ఒక సంతకం పెట్టండి. ఒకవేళ అకౌంట్ నెంబర్ రాసి ఉండకపోతే అకౌంట్ నెంబర్ కూడా రాయండి. ఇది చెక్. ఈ చెక్‌లో చూడండి మీరు మనీని వాడుతున్నారా అంటే చేతులతో మనీని టచ్ చేస్తున్నారు పేపర్ కరెన్సీ ఏం లేదు. మీరు ఒక్క సంతకంతోననమాట దీన్ని ఒక కరెన్సీ రూపాయలుగా మార్చేశారు. ఓకేనా. అన్నిటికన్నా మించి ఇక్కడ చెక్‌లో అనమాట డేట్ ఉంటుంది. ఆ డేట్ రాయండి. ఓకేనా. కొన్ని చెక్‌లు కొన్ని రోజుల వరకు వ్యాలిడ్ అనుకుని ఈ చెక్ పెట్టుకోవడం చెప్తాయి. సో, ఈ మొత్తం సిస్టంలోనే అనమాట ఇప్పుడు మనము మనీని ఉపయోగించకుండా జస్ట్ ఒక పేపర్‌ని మీరు డబ్బులుగా మార్చేసే స్టేజ్‌కి వచ్చేసారు. ఓకే. మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఇక్కడ ది ఫెసిలిటీ ఆఫ్ చెక్స్ ఓకేనా. చెక్స్ యొక్క ఫెసిలిటీ అనేది ఎలా యూజ్ చేస్తారంటే ఎగనెస్ట్ డిమాండ్ డిపాజిట్స్ అనుకుని అన్నారు. సో, ఇక్కడ ఎగనెస్ట్ అంటే పదము మీరు ఎప్పుడైనా ఈ రకమైన పదం వచ్చేటప్పుడు ఫోకస్ చేయండి. ఎగనెస్ట్ అంటే బదులుగా. ఓకేనా. ఇదేదో డిఫరెంట్ వర్డ్ అనుకుని అనవసరంగా స్ట్రెస్ చేసుకోకండి. ఎగనెస్ట్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే బదులుగా అనుకుని. ఇక్కడ చెక్స్ అనేవి మనము ఇప్పుడు ఎలా వాడేస్తున్నాము డిమాండ్ డిపాజిట్స్కి అనమాట బదులుగా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు అనుకో నువ్వు బ్యాంక్స్కి వెళ్ళేసి నువ్వు దాచుకున్న డబ్బులంతా బయటకు తేలి నాకు ₹1,00,000 కావాలండి. నేను ఫ్లాట్ కొనాలి లేకపోతే భూమి కొనాలి. అవునా ₹1,00,000 సరే అయితే నేను బ్యాంక్‌కి వెళ్ళేసి బ్యాంక్‌లో నేను ఎలాగో డిపాజిట్ చేస్తున్నాను కదా అది వెళ్ళి తీసుకొని వస్తానండి ఆ ₹1,00,000 అనుకుని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఇప్పుడేంటి అయ్యా నేను చెక్ ఇచ్చేస్తాను. ఈ చెక్‌ని మీరు బ్యాంక్స్‌లోనే మీరు మనీ తీసుకోవచ్చు విత్‌డ్రా చేసుకోవచ్చు అనుకుని చెప్పేస్తున్నాం అనమాట సిచ్యువేషన్. సో, మీరు ఇప్పుడు బ్యాంక్‌కి మీరు వెళ్ళాల్సిన పని లేదు. మీరు చెక్ ఇచ్చేస్తే చాలు వాళ్ళు చూసుకుంటారు అనమాట సిచ్యువేషన్ అంతా కూడా నువ్వు చెక్ ఇచ్చేస్తే. సో, మనీ అనే యూజ్ చేయడానికి అనమాట అవసరం లేకుండా చేసింది. ఈ రకంగా రోజుకి కూడాను మనీ అనే సిస్టమ్ అనేది ఎంతలా డెవలప్ అవుతుందో మీకు అర్థమవుతుంది. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఎంతలా మారుతుందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చారు. అది కాస్త తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ముందు లోన్ యాక్టివిటీస్ గురించి మాట్లాడేద్దాం.
మీకిప్పుడు అసలు బ్యాంక్స్ అనేవి ఎలా నడుస్తున్నాయి అనేది ఒక బేసిక్ స్టెప్ చెప్తాను చూడండి. బ్యాంక్స్ అనమాట ప్రజలందరూ కూడాను వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకోవడానికి వస్తారు కదా! దానికి మనం ఎకానమీ పదంలో ఏమని చెప్పాం డిపాజిట్స్ అన్నాం కదా! ఇప్పుడు అందరు ప్రజలు కూడాను రూ. 100 లెక్క ఇచ్చారనుకోండి. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఒక రూ. 15 అనమాట ఉంచుకుంటుంది తన దగ్గర. మిగిలిన డబ్బంతా కూడాను మాయం చేసేస్తది. అదేంటి రూ. 15 ఉంచుకొని మిగిలిన డబ్బులు మాయం చేస్తదంటే, ఈ రూ. 15 కూడా ఎందుకు ఉంచుకుంటుందంటే, రేపొద్దున్న నువ్వు మళ్ళీ రావచ్చు కదా! మళ్ళీ నీకు డబ్బులు కావాలనుకునే నీకు అవసరం పడొచ్చు కదా! కాబట్టి రోజువారీ అవసరాల కోసం ఒక 15% బ్యాంక్స్‌లో నడపడానికి యూజ్ చేస్తది. ఓకే. మిగిలిన డబ్బంతా కూడాను వేరే పనులకు వాడుతది. అది ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఈ ఫోటో మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇది నువ్వే అనుకో. ఈ డిపాజిట్ చేసేవాడు నువ్వే. నువ్వేం చేస్తావు? బ్యాంక్‌కి వెళ్ళేసి మనీని డిపాజిట్ చేస్తావు. అండ్ నువ్వు డిపాజిట్ చేసిన తర్వాత నీకు బ్యాంక్ దాన్ని నువ్వెందుకు డిపాజిట్ చేయాలి? మొదటిది దొంగల భయం బయట ఉంది కాబట్టి ఆ భయంతోననమాట నువ్వు డిపాజిట్ చేసావు. ఓకే. బట్ ఇప్పుడు ఇంకొక రీజన్ కూడా ఉండాలి కదా! స్ట్రాంగ్ రీజను. డబ్బు మీ ఇంట్లో రూ. 1,00,000 ఉంచుకున్నారనుకోండి, అది మీకు రూ. 1,00,000 మిగిలిపోతాయి. అదే బ్యాంక్స్‌లో వేశారనుకోండి ఒక రూ. 1,00,000 మీకు సంవత్సరానికి రూ. 6,000 కలిస్తే మీకు 1,06,000 మీ చేతిలో ఉంటాయన్నమాట. సో మీకు వడ్డీ వస్తుంది కదా! ఇంట్రెస్ట్ వస్తుంది కదా! సో ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర మీరు ఇంట్రెస్ట్ కోసం వేస్తున్నారు మేజర్ రీజన్ అయితే. ఓకేనా? మీరు పీపుల్ అందరూ కూడాను బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేస్తారు. బ్యాంక్స్ దానికి బదులుగా ఏం చేస్తుంది? మీరు విత్‌డ్రా చేసుకున్నప్పుడు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఎంత ఇంట్రెస్టు? 6% అనుకోండి. ఓకేనా? ఓకే. ఇంకొక సిట్యుయేషన్ చూడండి. బ్యాంక్స్ దగ్గర ఎప్పుడు డిపాజిట్ చేసే వాళ్ళే కాదు, వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఆళ్ళెవరు అంటే అప్పులు కావాలనుకుని కొంతమంది వస్తారనమాట. సో బ్యాంక్స్ వాళ్ళకి అప్పులు ఇస్తుంది. సో మనం మేజర్ డబ్బులంతా కూడా బ్యాంక్స్ వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడానికే చూస్తుందనమాట. సో మరి బ్యాంక్స్‌కి అప్పులు ఇచ్చిస్తే బ్యాంక్స్ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికైతే అప్పులు ఇచ్చామో వాళ్ళనమాట తిరిగి చెల్లించినప్పుడు అనమాట వాళ్ళు బ్యాంక్స్‌కి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఓకేనా? సో వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇంట్రెస్ట్‌కి ఇస్తారు. వీళ్ళు ఎంతకిస్తారు? 14%, కొంతమంది అయితే 16%, ఇంకొంతమంది అయితే 18%, ఇంకా కొంతమంది అయితే 24% కూడాను. సో ఇక్కడ చూడండి, మనకేమో బ్యాంక్స్ జస్ట్ 6% ఇంట్రెస్ట్ ఇస్తుంది. బ్యాంక్స్ మాత్రం 18%, 24% ఇలా చార్జ్ చేస్తూ ఉంటుంది. సో మనము మన కన్వీనియన్స్ కోసం ఏం చేద్దామంటే, బ్యాంక్స్ మంచి బ్యాంక్ అనుకుని 18% మాత్రమే చార్జ్ చేస్తుందని అనుకుందాం. మాత్రమే కదా, చాలా ఎక్కువ ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఇంట్రెస్ట్ నుండి 18 నుండి మీరు 6 తీసేస్తే ఎంత మిగులుతుందంటే 12 మిగులుతుంది. బ్యాంక్కి ఇక్కడ 12% లాభం. ఓకేనా? అదే బ్యాంక్ బిజినెస్. అర్థమైంది కదా! బ్యాంక్ మనకి జస్ట్ రూ. 6 ఇస్తుంది. తను మాత్రం రూ. 18కి బయటికి వడ్డీకి ఇస్తుంది అనమాట. సో మిగిలిన రూ. 12 అంతా కూడా బ్యాంకుకి లాభం. ఈ రకంగా బ్యాంక్ ఆ రూ. 12 ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్యాంక్ ఉద్యోగులు, అదే రకంగా చాలామందికి టెక్నాలజీ, యాప్లు అన్ని రకాలు కూడా చేస్తూ ఈ రూ. 12 మిగిలించుకునే చేస్తుంది అనమాట. ఇది బ్యాంక్స్ యొక్క మేజర్ కోర్ ఐడియా. ఓకేనా? మనకనమాట మన దగ్గరికి మనకు కొంత ఇంట్రెస్ట్ ఇస్తుంది. మనం దాచుకున్నాం కాబట్టి మనకు బ్యాంక్స్ 6% ఇస్తుంది. అండ్ బ్యాంక్ వేరే వాళ్ళకి లోన్ ఇస్తుంది కదా! ఆ లోన్‌కి నుండి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. బ్యాంక్స్ కాబట్టి వీళ్ళు ఇంట్రెస్ట్ వడ్డీ కడుతున్నారు. ఈ మిగిలిన మధ్యలో ఈ రెండిటి మధ్య డిఫరెన్సే బ్యాంక్స్ యొక్క వర్కింగ్ మోడల్. సో ఇక్కడ ఈ మొత్తం సినారియోలో కొంతమంది తెలివైన వాళ్ళకి ఏమర్థమైందంటే, అంటే బ్యాంక్స్ తన డబ్బులతో వ్యాపారం చేయట్లేదు, అయితే ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటుంది. ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ దగ్గర నుండి తిరిగి వచ్చిన డబ్బులు అనమాట ఎక్కువ వడ్డీ తీసుకుంటుంది 18%. తన 12% ఉంచుకొని మిగిలిన జస్ట్ 6% ఎవడైతే వడ్డీ మన బ్యాంకులో డిపాజిట్ చేస్తారో వాళ్ళకి. సో తన సొంత డబ్బులు లేకుండా మొత్తం సిస్టమ్‌నే నడిపించేసుకుంటుంది. సూపర్ కదా! బాగుంది. తెలివైనోళ్ళు ఇలాగే ఉంటాయి. మీకు చెప్పాను కదా లాస్ట్ టైంలో క్వీనరీ సెక్టర్ అనుకోండి. క్వీనరీ లేకపోతే క్వాటర్నరీ సెక్టర్ అని చెప్పాను కదా! ఇలాంటి హై నాలెడ్జ్‌లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది టెరిషియరీ సెక్టర్ కూడా వస్తుంది. మొత్తం మెకానిజం అయితే టెరిషియరీ సెక్టరే. ఈ బ్యాంక్స్‌కి హెడ్ ఎవడుంటాడో వాడిలాంటి తెలివైన వాళ్ళకి మాత్రం క్వాటర్నరీ అయితే క్వీనరీ సెక్టర్‌లో వేద్దాం. అంత తోపులు కాబట్టి వాళ్ళు. ఈ బ్యాంక్ సిస్టమ్ అర్థం కావడానికి మరొక టైప్ ఆఫ్ విధంలో కూడా చూద్దాం. నీ ఫ్రెండ్ ఒకడు నీకు రూ. 100 అప్పు అడిగాడు. ఓకేనా? అప్పు అడిగితే వాడు ఏమన్నాడంటే లాస్ట్‌లో ఒక మాట, నువ్వు నాకు ఇప్పుడు రూ. 100 ఇచ్చావనుకో, నేను నీకు తిరిగి ఇచ్చినప్పుడు రూ. 18 కలుపుకొని నీకు టోటల్ రూ. 118 ఇస్తానురా అనుకుని చెప్తాడు. ఓకే సరే అనుకుని అంటావు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్ళేసి, అరే నాకు రూ. 100 అప్పు కావాలి, నువ్వు నాకు రూ. 100 ఇచ్చావనుకో, నేను నీకు తిరిగి ఇచ్చేటప్పుడు రూ. 106 నీకు ఇస్తానురా అనుకుని చెప్తావు.
ఇవ్వలేదు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తావు? ఈ రూ. 100 వీడికి ఇచ్చేస్తావు. సో, నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకున్నావో వాడికి ఇచ్చేస్తావు. వాడు నీకు తిరిగి ఇచ్చినప్పుడు నీకు రూ. 18 కల్పిస్తున్నాడు కదా! సో, రూ. 18లోన రూ. 6 వీడికి ఇచ్చేస్తే రూ. 100 ప్లస్ రూ. 6 ఇచ్చేస్తే నీకేనమాట ఇక్కడ రూ. 12 మిగిలాయి. నువ్వు ఏం చేయకంట. నువ్వు ఖాళీగా మధ్యలో డబ్బులు నీవు కావు. ఏం కావు. జస్ట్ నువ్వు వాడికి డబ్బులు అడుక్కున్నావు అంతే. ఓకేనా? ఈ డబ్బులు నీవు కాకుండా నువ్వు రూ. 12 సంపాదిస్తావనమాట. ఇదే బ్యాంక్ యొక్క సిద్ధాంతం. మొత్తం ప్రాసెస్ అంతా ఇదే. అయితే ఇప్పుడు లెసన్‌లోన సెకండ్ పార్ట్‌కి మనం వస్తాము. క్రెడిట్ అంటే నథింగ్ బట్ అప్పు అండి. అంతకుమించి దీన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకోకండి. ఒకటే మాట అప్పు. ఓకేనా? ఈ అప్పు ఎలా జరుగుతది? ఒక అగ్రీమెంట్ చేసుకుంటారనమాట. అగ్రీమెంట్ బేస్డ్‌గా చేస్తారు. సో, ఈ అప్పులోటి ఎవరెవరు ఉంటారంటే మొదటిది లెండర్. ఎవడైతే అప్పు ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన ఉంటాడు. అండ్ సెకండ్‌ది ఎవరుంటారంటే బారోవర్. ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో ఈ బారోవర్ అనమాట. ఈ లెండర్ ఏం చేస్తాడంటే ఈ లెండర్ అనమాట మనీ ఇస్తాడు. ఈ లెండరు మనీ ఇస్తారు. లేకపోతే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట ఈ బారోవర్‌కి ఇస్తాడు. ఓకే. అయితే ఇన్ రిటర్న్ ఈయనేం చేస్తాడంటే ఈ బారోవర్ అనమాట ఒక నమ్మకం ఇస్తాడు. ఫ్యూచర్‌లోన నువ్వు ఇచ్చినదంతా కూడాను నువ్వు ఇచ్చింది ఇచ్చేస్తాను. అవసరమైతే నువ్వు ఇంట్రెస్ట్ కూడా అడిగావు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేస్తాను అనుకున్నాను అనమాట. ఒక ఫ్యూచర్‌లో ఒక ప్రామిస్ ఇస్తున్నాడు అనమాట. ఇదే మొత్తం అప్పులంతా కూడాను వీళ్ళిద్దరి మధ్య జరుగుతాయి. ఒకడు ఇచ్చేవాడు, ఒకడు తీసుకునేవాడు. ఇచ్చేవాడు అనమాట ఇచ్చేసేటప్పుడు డేటు, టైము ఫిక్స్ చేసేసి అదే రకంగా అప్పు ఇచ్చేవాడు అనమాట. ఆ ఫ్యూచర్‌లోనే ప్రామిస్ చేస్తే చాలు సరిపోద్ది. ఓకేనా? ఈ అగ్రీమెంటే ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఒక సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ ఒక ఫెస్టివల్ సీజన్ వచ్చింది. సలీము చెప్పులు కుట్టేవాడు కదా! ఈ చెప్పులు కుట్టేవాడు అనమాట ఏమైందంటే ఎలాగో పండుగ వస్తుంది కాబట్టి ఒక పెద్ద ఆఫర్ వచ్చిందంట. ఆఫర్ కాదు ఆయనకి ఒక ఆర్డర్ వచ్చింది. నువ్వు ఒక 3000 షూసు ఈ మంత్ ఎండింగ్ లోపలికి నాకు ఇచ్చేయాలి అనుకుని అంటాడు. సో, అయితే ఎప్పుడైతే 3000 షూస్ ఆర్డర్ వచ్చాయో ఈయనకనమాట మామూలుగా ఒక్కడే కదా! ఈ నెల లోపల చేయడం కష్టం కాబట్టి ఈయన ఏం చేశాడు రా మెటీరియల్స్ కొనడానికి అదే రకంగా కొంతమంది పని వాళ్ళని పెట్టుకోవడానికి కొంతమందిని అనమాట. ఓకేనా? వాళ్ళని కొనుక్కోవడానికి అండ్ లెదర్ సప్లై చేసుకున్న వారి దగ్గర నుండి లెదర్ కొనడానికి ఈయన దగ్గర డబ్బులు లేవు. ఈయన ఏం చేశాడంటే అప్పు తీసుకున్నాడు అనమాట. ఇలా అప్పు తీసుకుంటే అప్పుతోనమాట రా మెటీరియల్ కొన్నాడు, లెదర్ కొన్నాడు, అన్నిటికన్నా మించి కొద్దిగా పని వాళ్ళని కూడా తీసుకున్నాడు. అంటే కుట్టడానికి అదే రకంగా గమ్ముతో అంటించడానికి ఈ రకంగా చేశాడు. అండ్ సెకండ్‌ది ఈ అప్పుతో పాటుగా ఈయన అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. 3000 షూస్‌కి ఆర్డర్ ఇచ్చారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, సార్ ఒక ముందుగా అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒక 1000 షూస్‌కి మీరు మనీ పే చేయండి అనుకుని అంటాడంట. వాళ్ళు కూడా పే చేసేస్తారు. సో, ఇలాగనమాట ఈ అడ్వాన్సు ఈయన తెచ్చుకున్న లోన్ ఈ రెండిటితోననమాట ఈ 3000 షూస్‌ని తయారు చేయించేస్తాడు. ఆయనకి ఇచ్చేస్తాడు. ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఆయన ఎంతైతే అప్పు తీసుకున్నాడో అప్పు అనమాట మిగిలిన వారికి చెల్లించేస్తాడు. మిగిలినదంతా కూడాను ఆయనకి మిగులుతదనమాట. ఓకేనా? ఈ రకంగా సిస్టమ్ అంతా కూడాను ఇక్కడ ఒక్క అప్పు వల్ల మొత్తం సిస్టమే రన్ అయింది. చూసారా? ఇతనే గాని అప్పు గాని తీసుకోకపోతే ఆ 3000 షూసు ఇవ్వలేడు. ఈయన ప్రాఫిట్ సంపాదించుకోలేడు. కాబట్టి ఎకానమీలో అప్పు చేయడము, అప్పును నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈవెన్ అంబానీ, అదానీలు కూడాను అప్పులు ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్‌లోన ఇక్కడ ఎకానమీ టర్మ్స్‌లోని ఏమని చెప్పొచ్చు అనంటే ఇక్కడ ఈ క్రెడిట్ అనేది ఎందుకు తీసుకున్నాడు? క్యాపిటల్ నీడ్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఓకేనా? ప్రొడక్షన్‌కి కావాల్సిన క్యాపిటల్ కోసం. క్యాపిటల్ అంటే ఇక్కడేంటి? పెట్టుబడి అంటారు. ఓకేనా? ఇంకా బాగా చెప్పాలంటే మూలధనం. ఓకేనా? నువ్వు ఒక ప్రోడక్ట్‌ని తయారు చేయాలంటే మెయిన్‌గా ఏవైతే అవసరం ఉంటాయో వాటికి పెట్టే ఇన్వెస్ట్‌మెంటే క్యాపిటల్ అని అంటారు. ఓకేనా? సో, ఇక్కడ ఈ క్రెడిట్ అనేది నీడ్స్ ఆఫ్ ప్రొడక్షన్‌కి అనమాట క్యాపిటల్ కావాలి కాబట్టి దాన్ని కొనడానికి హెల్ప్ అయింది. అండ్ అన్నిటికన్నా మించి ఆన్ గోయింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే నువ్వు ప్రొడక్షన్ చేయడానికి చేసే క్రమంలోననమాట రకరకాల ఖర్చులుంటాయి. ఆ ఖర్చులను కూడాను చూసుకోవడానికి ఇక్కడ ఈ రకంగా క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ప్రొడక్షన్‌ని ఆన్ టైమ్‌లోనే ఇచ్చేయడానికి అన్నిటికన్నా మించి ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి కూడాను ఇక్కడ ఈ క్రెడిట్ హెల్ప్ చేసిందనమాట. ఇదే అప్పుని వేరే రకమైన సిచ్యువేషన్‌లో చూద్దాం. ఇక్కడ స్వప్న ఉన్నారు కదా! స్వప్న వారి జీవితంలో ఏ రకంగా ప్రాబ్లమ్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఈవిడనమాట ఒక గ్రౌండ్ నట్ అంటే వేరుశనగలు పంటేస్తది. 3 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది ఈవిడకి. అయితే ఈవిడ అనుకుంది ఈ సంవత్సరము పంటలు పండిద్దాము. దాని నుండి వచ్చిన ఆదాయంని కొద్దిగా హెల్ప్ అవుతది కదా మన కుటుంబానికి అని అనుకుంటది. బట్ అది విధంగా చేయడానికి అనమాట డబ్బులు లేవు కాబట్టి
ఆ ఎక్స్‌పెన్సెస్ అన్నిటిని చూడడానికనమాట ఈవిడ అప్పు తీసుకుంటది. దురదృష్టం ఏంటంటే ఈవిడ పంట పండించిన మధ్య కాలంలోన సీజన్స్ బాలేవు. సో, ఎప్పుడైతే సీజన్స్ బాలేవో దాంతో పాటుగా అక్కడ పురుగులు పట్టడం గానీ, లేపోతే ఇవన్నీ జరుగుతాయనమాట. ఇవన్నీ జరిగేటప్పుడు ఈవిడ పెస్టిసైడ్స్ ఇవన్నీ కొంటది. ఆటికి ఎక్స్‌ట్రా మనీ అయితదనమాట. ఈ రకంగా ఏం చేసింది, ఈవిడ ముందే అప్పు తీసుకుంది. అప్పుతో పాటు ఈ పురుగుల మందు వీటికి కొనడానికి మరొకసారి అప్పు తీసుకోవాల్సొచ్చిందనమాట. సో, నెక్స్ట్ ఇయర్‌కి ఏమైందంటే ఆ పంట కూడాను పండలేదు. ఎప్పుడైతే పంట పండలేదో ఆవిడ పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోయింది. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేసిందంటే ఆవిడ మళ్ళీ అప్పు తీసుకొని ఈసారి ఫ్రెష్‌గా పంటేసింది. బట్ ఈ పంటేసినప్పటికి కూడా ఈ సంవత్సరము పంట నార్మల్‌గానే వచ్చింది. అంతే తప్ప ఎక్స్‌పోనెన్షియల్‌గా రాలేదనమాట. సో, ఈసారి ఏమైందంటే లాస్ట్‌కి ఆవిడ తీసుకున్న అప్పు కట్టుకోలేక ఆవిడ ల్యాండ్‌ని అనమాట అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడ ల్యాండ్‌లోనే ఒక పార్ట్‌ని అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో, ఇక్కడ ఈవిడ జీవితంలో మీరు ఒకటి అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ అప్పు తీసుకున్నారు కదా! ఈ అప్పు అనేది చాలా కష్టమైంది. ఈవిడకి జీవితాన్ని ఏం బాగు చేయలేదు. నిజం చెప్పాలంటే ఈవిడని ఒక డెట్ ట్రాప్‌లోన ఓకేనా, అప్పుల ఊబిలోన కూల్చేసింది. సో, ముందు అప్పు తీసుకుంది డెట్టు ఓకేనా. ఆ డెట్ తీసుకున్న తర్వాత అక్కడ సిట్యుయేషన్స్ బాగుంటాయేమో అని అనుకుని ట్రై చేసింది. అయితే ఆ టైంలోనే ఏమైందంటే ఇక ఆవిడ యొక్క పంటకి పురుగులు పట్టేసాయి. ఎప్పుడైతే పురుగులు పట్టాయో ఆ పురుగులని ఇబ్బంది పోగొట్టుకోవడానికి మళ్ళీ అప్పు తీసుకుంది. అప్పు తీసుకొని పురుగుల మందు కొంది. బట్ ఆ సంవత్సరం కూడాను ఏం సిట్యుయేషన్స్ లేవు. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఎలా లేదన్నా సరే మంచిగా పంట పండించేసి ఈసారి మంచి పంట ఏద్దాం అనుకుంది. ఆటి కోసం అప్పు తీసుకుంది. అయితే ఆ సిట్యుయేషన్‌లో కూడాను పంట ఏమి నార్మల్‌గానే వచ్చిందనమాట. సో, ఇక లాస్ట్‌కి ఈ అప్పుని తీర్చడానికనమాట లాస్ట్‌కి పంటని ఆవిడ యొక్క భూమిని అమ్ముకోవాల్సొచ్చింది. సో, ఇదొక డెట్ ట్రాప్. అప్పులు ఊబిలోటనమాట అలా కూలిపోతున్నారనమాట. సో, ఒక అప్పు తీర్చడానికి అప్పు, ఇంకొక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, అప్పు తీర్చడానికి అప్పు. ఇలా ఉంటది పరిస్థితి. ఓకేనా. ఈ అగ్రికల్చర్‌లోని ఇంతేనండి ఎప్పుడు కూడాను. ఎందుకంటే అగ్రికల్చర్‌లోని ఇన్‌పుట్స్ కొనడానికి ఇబ్బంది. సో, నీకు పంటకి ఒకప్పుడైతే ఎవరి పంట నుండి వాళ్ళనమాట ధాన్యాలు తీసేసుకొని వాటితోనే పండించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఈ రకమైన విత్తనాలు ఇస్తేనే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి విత్తనాలు కొనాలి, వాటికి మంచి మంచి ఫెర్టిలైజర్స్ వేయాలి. అప్పుడే భూమి బలంగా ఉంటది. అవి పురుగులు ఎలాగో పడతాయి కాబట్టి వాటికి పెస్టిసైడ్స్ కొట్టాలి, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఉంటే బోర్స్ రన్ అవుతాయి. ఆఖరికి ఎక్విప్‌మెంట్ రిపేర్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే డబ్బుతో కూడిన పరిస్థితి కదా! దాంతో పాటు వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే ఇది 4 నెలల ప్రాసెస్. వీళ్ళనమాట పంట స్టార్ట్ అయ్యే ముందు అప్పు తీసుకుంటారు. అండ్ 4 నెలల తర్వాత పంట వచ్చిన తర్వాత మనీ ఇస్తారు. అయితే ఈ మొత్తం ప్రాసెస్‌లోటనమాట పంట ఏమాత్రం దెబ్బైనా సరే వాళ్ళకి ఆదాయాలు రావు. ఓకేనా. ఈ రకంగా ఇబ్బంది అవుతూ ఉంటది. ఈ రకంగా పంట యొక్క లోన్ అనేది రీపేమెంట్ చేయడానికనమాట చాలా ఇబ్బంది అవుతుంటది. రీపేమెంట్ అనే మాట ఇక్కడ వాడారు చూడండి. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉన్నాయి. ఓకేనా. సో, ఈ మొత్తం సిట్యుయేషన్‌లో ఇక్కడ ఈవిడ డెట్ ట్రాప్‌లో పడిపోయింది. ఈవిడ యొక్క సిట్యుయేషన్ అనేది ఇంకా పెయిన్‌ఫుల్ చేసేసిందనమాట. సో, ఈవిడని ఇంకా కూడాను పావర్టీలోకి పుష్ చేసేసింది ఈ సిట్యుయేషన్ అంతా కూడాను. ఇప్పుడు ఈ క్రెడిట్ తీసుకునే విధానం చూద్దాం. క్రెడిట్ అంటే అప్పు అనుకోని చెప్పాము. ఇక్కడ టర్మ్స్ అని ఇచ్చారు చూడండి. టర్మ్స్ అంటే పదాలు కాదు కండిషన్స్. అంటే అప్పు తీసుకునేటప్పుడు ఏమేమి కండిషన్స్ ఉంటాయి అవన్నీ చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి అందరికీ తెలిసిందే లెండరు అండ్ బారోవర్ ఈ ఇద్దరే కథ. ఈ కథ అంతట్లో చూసుకున్నట్లయితే లెండరు ఎంతైతే మనీ ఇస్తారో దాన్ని ప్రిన్సిపల్ అని అంటారు. సో, ప్రిన్సిపల్ అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే అసలు. ఓకేనా. అయితే ఈ అసలుకి ఎప్పుడు కూడాను ఏం యాడ్ అవుతుంటుందంటే ఇంట్రెస్ట్. సో, ఈ ఇంట్రెస్ట్ ప్రకారంగానే అనమాట ఎంత వడ్డీ అవుతుందో అంత వడ్డీ అనమాట తిరిగి వచ్చేటప్పుడు ఇస్తారు. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడైనా అప్పు ఇవ్వాలి అని అనుకుంటే అంటే ప్రిన్సిపల్ ఇవ్వాలి అనుకుంటే వాడికి నమ్మకం ఉండాలి కదా! నమ్మకంగా ఉండేటప్పుడు కొన్ని వస్తువులను అనమాట తాకట్టు పెట్టమని అడుగుతాడు. సో, ఆ తాకట్టు పెట్టడాన్ని ఏమంటామంటే కొల్లేటరల్. ఓకేనా. కొల్లేటరల్ అని అంటాం. సో, ఈ కొల్లేటరల్‌లోననమాట ఏమేమి ఉండొచ్చు అనంటే అది నీ బిల్డింగ్ అవ్వచ్చు, లేపోతే నీ వెహికల్ అవ్వచ్చు, నువ్వు పెంచుకునే పశువులు అవ్వచ్చు, నీ దగ్గర ఉన్న ల్యాండ్ అవ్వచ్చు, లేపోతే ఆఖరికి నీ బ్యాంక్‌లోన కొన్ని డిపాజిట్లు చేసుంటావు కదా! ఆ డిపాజిట్ పేపర్‌లైనా ఏదైనా సరే నువ్వు ప్రూఫ్‌గా పెట్టొచ్చు తాకట్టుగా అనమాట. ఓకేనా. ఇవే మొత్తానికి ఈ బ్యాంకింగ్ సిస్టమ్‌లో గానీ, ఈ అప్పుల సిస్టమ్‌లో గానీ ఇవే వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి నువ్వు ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నావు అంటే రూ. 100 తీసుకున్నావు. అయితే నువ్వు రూ. 100 ఇస్తావో లేదో గ్యారంటీగా ఏదైనా ఒక వస్తువు పెట్టమని అంటే నువ్వేం పెట్టావంటే నీ దగ్గర ఉన్న బ్యాగ్‌ని నువ్వు పెట్టేసావు.
వాడు ఒప్పుకుంటే ఆ బ్యాగ్ అనమాట కొలేటరల్ అవుతుంది. వాడు ఒప్పుకోకపోతే ఈ బ్యాగ్ అయితే నాకు వద్దు, ఇంకా క్వాలిటీది ఇవ్వంటే నీ చేతిలో రింగ్ పెడతావు. అప్పుడు ఇంకేముంటుంది, అప్పుడు అది కొలేటరల్ అవుతుంది. అండ్ నువ్వు ₹100 తీసుకున్నావు కదా, నువ్వు సాయంత్రం లోపల నువ్వు తిరిగి ఇచ్చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుని ఇచ్చేయాలి. నువ్వు ఒక ₹18 యాడ్ చేసుకుని ఇస్తే వాడికి ₹118 నువ్వు వాడికి ఇచ్చేస్తావు. అప్పుడు నీ బ్యాగ్ అనమాట వాడు నీకు ఇచ్చేస్తాడు, నీ కొలేటరల్. ఇదే సిస్టమ్ అంతా కూడాను. ఓకేనా. ఇప్పుడు బ్యాంక్స్లో కూడాను ఇదే టైప్ ఆఫ్ సిస్టమ్ని ఏ రకంగా నడుస్తుందో చూద్దాం. బ్యాంక్స్లో ఎప్పుడు కూడాను వాళ్ళు ఏం అడుగుతారంటే, బ్యాంక్స్లో సిస్టము నువ్వు ముందు ఎంత తీసుకోవాలనుకుంటున్నావు అంత తీసుకో. లోన్ అమౌంట్ ఎంత ఉంది, ఒక ₹100 అని అనుకుందాం. ఓకేనా. అయితే నువ్వు ఎన్ని రోజుల్లోనో డ్యూరేషన్ ఆఫ్ లోన్ నువ్వు ఎన్ని రోజుల్లోనూ తిరిగి ఇచ్చేస్తావు అని చూసుకుంటే నేను ఒక 2 months అనుకుని రాస్తాను. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అవి ఇంపార్టెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ కార్డా, రేషన్ కార్డా, ఏం అడిగితే అది ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంట్రెస్ట్ రేటు అంటే నువ్వు ₹100ని ఎంత ఇంట్రెస్ట్ రేట్తో తీసుకుంటావు. మామూలుగా అయితే సిచ్యువేషన్స్ ఒక 12% చేసుకుందాం. హౌస్ లోన్ అనుకోండి 12% ఉంటుంది. ఓకేనా. ఈ రకంగా ఎడ్యుకేషన్ లోన్ అనుకోండి ఇంకా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళ తరపున అయితే ఎడ్యుకేషన్ లోన్ ఒక 8% లేకపోతే 6% ఎంత ఇంట్రెస్ట్ మీద నువ్వు తీసుకుంటున్నావు. ఓకేనా. 8%. అదే బయట మనీ లెండర్స్ అనుకోండి, బయట కదా బ్యాంక్స్ కాకుండా బయట వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చాలా మోసం. వాళ్ళు 24% తీసుకుంటారు, ఇంకొంతమంది అయితే 30% తీసుకుంటారు. సో ఇలా ఇంత పర్సంటేజ్లో తీసుకుంటారు. కొన్ని దగ్గరలో అయితే రూపాయల్లో ఉంటాయి కదా, రూపాయల్లో రాయాలనుకుంటే రూపాయి వడ్డీ, ₹10 వడ్డీ. ఓకేనా. మన గవర్నమెంట్స్ ఏం చేస్తుంటాయి అంటే, నేను కానీ గెలిస్తే మీకు పావలా వడ్డీలు ఇస్తాను అంటారు. అంటే ఇంట్రెస్ట్ రేట్ చూడండి 0. అంటే పావలా ఇంతే కదా, దీని యొక్క వడ్డీ ఎంత అవుతుంది అప్పుడు 6% ఇలా ఉంటుంది అనమాట వడ్డీ. ఓకేనా. అంత తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. ఓకే. నెక్స్ట్ అన్నిటికన్నా మించి బ్యాంక్స్ వాళ్ళు అయితే మరొకటి అడిగితే, మీరు అసలు ఎలా పే చేయాలని అనుకుంటున్నారంటే ప్రతి 3 నెలలకా లేకపోతే 6 నెలలకా సంవత్సరానికి ఒకసారి పే చేస్తారనుకుంటున్నారు, మీ ఇష్టం. లేకపోతే ఈఎంఐ మెథడ్లో చేస్తారో మీ ఇష్టం. అండ్ అన్నిటికన్నా మించి లాస్ట్గా కొలేటరల్ ప్రకారంగా ఇంటి డాక్యుమెంట్స్ పెడుతున్నారా, లేకపోతే మీరు మీ దగ్గర ఉన్న వెహికల్ని తాకట్టు పెడతారా, ఏది పెడతారో అక్కడ కొలేటరల్. ఈ రకంగా అనమాట ఈ టర్మ్స్ అన్నీ కూడా రాసుకుంటారు. వీటిని మనం ఏమంటామంటే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అని అంటాం. సో ఈ చాప్టర్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్స్ని మీరు ఇప్పుడు నేర్చుకోవాలి, తప్పదు. అలా నేర్చుకుంటేనే మీరు అనమాట ఈ లెసన్ మనసుకు హత్తుకుంటారు. అయితే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఊరిలోన ఏ రకంగా అప్పులు నడుస్తున్నాయో చూశారు. మొదట ఇక్కడ శ్యామల దగ్గరికి వెళ్ళేసి, శ్యామలు అసలు చిన్న రైతు ఆయనకున్న ల్యాండ్ అంతటా 1.5 acres ఆఫ్ ల్యాండ్ మాత్రం ఉంది, చాలా తక్కువ. సో ఈయన యొక్క కుటుంబాన్ని నడుపుకోవాలంటే ఈ ల్యాండ్ పండించాలంటే అప్పు తీసుకోవాలి కదా. ఈయన బ్యాంక్స్కి వెళ్ళలేదు. ఆ ఊర్లోనో మనీ ల్యాండర్స్ ఉంటారు. మనీ ల్యాండర్స్ అంటే కొద్దిగా పెద్ద బడా వాళ్ళు ఉంటారు కదా, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చూడండి నెలకు 5%. ఓకేనా. నెలకు 5% అంటే 12 monthsకి ఎంత, 60%. ఓడి అమ్మ, 60% అంటే ₹5 వడ్డీ. ఓకేనా. ₹5 వడ్డీ అంటే చాలా పెద్ద విషయం. మామూలుగా బయట లీగల్గా అయితే ₹2 చాలు. ఓకేనా. ఇది కూడా హెవీ. క్రెడిట్ కార్డు కూడా ₹2 వడ్డీ ఉంటుంది. ఇక్కడ ₹5కి వడ్డీ. ఓకే, చాలా ఎక్కువ. ఓకేనా. ఈ మనీ లెండర్ అనేవాడు 5% వడ్డీ, నెలకు 5%. అది సంవత్సరానికి ఎంత అవుతుంది అప్పుడు, 60% వడ్డీ అవుతుంది. సో ఇది రేర్ కేసుల్లోనే ఇలాంటి మనీ లెండర్ దగ్గర తీసుకుంటారు. బట్ ఇంకొన్ని సిచ్యువేషన్లో వీళ్ళు ఎవరి దగ్గర నుండి తీసుకుంటారంటే, వీళ్ళు పంటను ఎవరికి అమ్ముతారో వాళ్ళ దగ్గర నుండే తీసుకుంటారు. అగ్రికల్చర్ ట్రేడర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి. ఆ దగ్గర నుండి ఈయన ఎంత తీసుకున్నాడంటే 3% వడ్డీకి తీసుకున్నాడు, నెలకు 3%. ఇది కూడా ఎక్కువే. ఓకేనా. ఇప్పుడు పంట పండింది, ఇప్పుడు ఈ ట్రేడర్ దగ్గర వీళ్ళు 3% తీసుకున్నారు కదా, వీళ్ళు ఏమని కొలేటరల్ పెట్టారంటే, నా పంట పండింది అనుకో, మీ పంట పండితే మీరు నాకే అమ్మాలి అనుకుని అంటాడు. ఓకేనా. మీ పంట పండితే మీరు నాకే అమ్మాలి అని అనేటప్పుడు అనమాట వాడు ఎంత రేట్ అంటే అంత రేటుకి వాడికి అమ్మాల్సి వస్తుంది. దీని ద్వారా అనమాట నష్టం ఏంటంటే, వీడు తక్కువ రేటుకి కొనుక్కొని వెళ్ళిపోతాడు, బయట మాత్రం రేట్ ఎక్కువ ఉంటుంది. సో వీడు తక్కువ రేటుకి కొనుక్కొని వీడు అనమాట ఎక్కువ రేటు కన్నా బయట అమ్ముకుంటాడు ట్రేడర్ అనేవాడు. సో ఈ రకంగా రైతులు నష్టపోతున్నాడు, వాడికి అమ్మాలి అనుకుని. సో అదే రైతుకి అనమాట వీడి చాయిస్ ఇచ్చుంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోండి, ఎంత రేటుకైనా అమ్ముకోండి, నాకు మాత్రం నా డబ్బులు ఇచ్చేయండి అని అంటే బాగుండేది. బట్ వీడు మాత్రం నాకే అమ్మాలి అనే కండిషన్ పెట్టేసాడు. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఈసారి వేరే వ్యక్తిని వీళ్ళు కలిసారు. ఆయన పేరు అరుణ్. ఈ అరుణ్ కొద్దిగా పెద్ద రైతు. ఓకేనా. ఈయన పెద్ద రైతు అయితే ఈయన దగ్గర ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందంటే 7 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఓకేనా. అయితే ఎప్పుడైతే ఈయనకి ఇంత ల్యాండ్ ఉందో బ్యాంక్కి వెళ్ళాడు అనమాట, ఈయన కూడా అప్పు కోసము. ఈ అప్పుకి వెళ్ళేటప్పుడు బ్యాంక్స్ 8.5% ఇంట్రెస్ట్ అని చెప్పింది, అది కూడా సంవత్సరానికి. చూడండి ఇక్కడ 8.5% ఇక్కడ అంటే సింపుల్గా 9% అనుకోండి. ఇక్కడ చూడండి 60% ఒక సంవత్సరానికి. అండ్ ఇంకా
ట్రేడర్ దగ్గర అయితే 36% అంటే 12% ప్రకారం 3% ప్రకారం తీసుకున్నా సరే సంవత్సరానికి ఇక్కడ 36%. ఓకేనా. సో ఇక్కడ మాత్రం జస్ట్ 8.5% అంటే ఎంత తక్కువ చూసారా. వీళ్ళందరూ ఎంత మోసం చేస్తున్నారు, బ్యాంక్స్ ఎంత తక్కువ చేస్తున్నారు. అది కూడాను ఈయన 3 సంవత్సరాల టైం ఇచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా చెల్లించుకోవచ్చు అనుకుని. అయితే ఈయన పంట కూడా బాగానే పండింది. ఈ పంట పండిన తర్వాత ఈయన ఏం చేశాడంటే కొంత అమ్మాడు, కొంత అనమాట కొన్ని పొటాషియస్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాడు. ఈ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ పట్టుకుని వెళ్ళి బ్యాంకుకి మళ్ళీ వెళ్ళాడు. సో ఇదిగోటి నేను మంచి పంట పండించాను అండ్ నా దగ్గర కోల్డ్ స్టోరేజ్లో నేను కొంత దాచినాను, ఇదిగో ప్రూఫ్, ఈ ప్రూఫ్తో నాకు కొంత లోన్ ఇవ్వండి అనుకున్నాను అనమాట. మళ్ళీ అడుక్కున్నాడు. ఓకేనా. ఈ రకంగా చూడండి అంతటికంతటికి లాభమే. బ్యాంక్ దగ్గర నుండి 8.5%కి తక్కువ వడ్డీకి అనమాట వీళ్ళు తీసుకుంటున్నారు సిచ్యువేషన్. ఇదో టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకొకరి పరిస్థితి చూద్దాం. మొదట అనమాట తక్కువ ల్యాండ్ ఉన్నాడు చూసాం, తర్వాత అనమాట ఎక్కువ ల్యాండ్ ఉన్నాడు పరిస్థితి చూసాం. ఇప్పుడు లాస్ట్కి అసలు ల్యాండ్ లేనివాడి పరిస్థితి ఎలాగ ఉంటుంది చూడండి. ఇక్కడ ల్యాండ్ లేని వాళ్ళ పరిస్థితి అనమాట ఎప్పుడు చూసినా సరే వీళ్ళ పరిస్థితి కొద్దిగా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ల్యాండే లేదు కాబట్టి పనులు చాలా తక్కువ. సో ఏ రోజుకి ఆ రోజు అనమాట డబ్బులు వస్తే కానీ వాళ్ళ కడుపులు ఉండవు, అలాంటి పరిస్థితి. అయితే వీళ్ళ సిచ్యువేషన్లో వీళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏమైనా అయ్యాయి అనుకోండి, ఇక వీళ్ళ పరిస్థితి అంతే. దానికోసం అప్పు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా జబ్బులు వచ్చేసినా సరే ఇక వీళ్ళు అప్పు చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఎవరి దగ్గర నుండి తీసుకుంటారంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే ల్యాండ్లో పనిచేస్తున్నారో వాళ్ళు మిడిల్గా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకుంటారు అనమాట. ఇది చూడండి 5% పర్ మంత్. వీడు కూడా వీళ్ళంటి మనీ ల్యాండరే అనమాట. అంటే 60% సంవత్సరానికి, అంటే ₹5 వడ్డీ అనమాట. చాలా ఎక్కువ. ఓకేనా. ఈ 5%కి వీళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటే ఎలాగో తీర్చలేరు. ఓకేనా. పోనీ నెక్స్ట్ వీళ్ళు తీర్చినప్పటికీ కూడాను ప్రతి పంట వేసినప్పటికీ ప్రతి పంట తీసినప్పటికీ వీళ్ళు అనమాట ఒక పంట నుండి ఇంకో పంటకు వెళ్ళేటప్పటికి తీరుస్తారు. మళ్ళీ అదే పంట మళ్ళీ స్టార్ట్ చేసినప్పటికీ మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఈ రకంగా అనమాట వీళ్ళు ఎప్పుడు అప్పు తీర్చడం అప్పు తీసుకోవడం ఇలాగే ఉంటుంది. సో ఎప్పుడు కూడా అప్పు ఉంటూనే ఉంటుంది అనమాట. ఒక అప్పు తీరుస్తారు, ఇంకొకసారి మళ్ళీ అడుగుతారు అనమాట డబ్బు. సో ఇప్పటికీ కూడా ప్రజెంట్ వీళ్ళు ₹5,000 అప్పు ఉన్నారు. సో ఈ మొత్తం సినారియోలో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సచ్చినట్టు అనమాట ఆయన పొలంలోనే పనిచేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఆయన ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు పని చేయాలి. వీరికి నోరు ఎత్తకూడదు. ఒకవేళ నోరు ఎత్తితే మళ్ళీ వీడు ఎక్కడ అప్పు నాకు తీర్చే అనుకుని అన్నాడు అనుకోండి, ఇక వీళ్ళ పని అయిపోద్ది మటాస్. ఇది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్. ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఈ మొత్తం సినారియోలో మీరు ఏమర్థమైంది, బ్యాంక్స్ ప్రజలకు న్యాయం చేయడానికి అనమాట 8.5% వడ్డీ ఇస్తే బయట వాళ్ళు అనమాట ప్రజల దగ్గర నుండి గుంజుకోవడానికి 60%, 36% ఏంటి వడ్డీ మరీ దారుణం. ఇంత వడ్డీ అనమాట చార్జ్ చేస్తూ ఉన్నారు. ఈ బ్యాంక్స్తో పాటుగా ఇంకొకరు కూడాను తక్కువ రేటుకి లోన్ ఇస్తారు. వాళ్ళు ఎవరంటే కోఆపరేటివ్స్. సో ఈ కోఆపరేటివ్స్ సంగతి ఏంటి ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్లీ కోఆపరేటివ్స్ అంటే ఏంటో కాదు, ఒక 4-5 జనాలు కలిసి అనమాట వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయితే చాలు, దాన్ని కోఆపరేటివ్స్ అంటారు. అయితే ఇక్కడ 4-5 ఫామ్ అవ్వరు, సుమారు 1000 మంది, 2000 మంది, 3000 మంది కూడా ఫామ్ అవుతారు. ఈ సిస్టమ్ అంతా చెప్తాను చూడండి. మీ ఊర్లోన మీ ఊరు, మీ పక్క ఊరు, మీ పక్కన పంచాయతీ, ఇక్కడ అందరూ కలిసి 3000 మంది రైతులు ఉన్నారు కదా, అందరూ కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి అరే మనం ఒక కోఆపరేటివ్స్ పెట్టుకుందా, ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బును అనమాట డిపాజిట్ చేయండి. మనం ఒక బ్యాంక్ లాంటి చిన్నది పెట్టుకుంటాం, దాంట్లో డిపాజిట్ చేయండి ఎవరి అకౌంట్లో వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, మనం బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ వాళ్ళు అనమాట మనకు లోన్ ఇస్తారు. ఓకేనా. సో మనం ఎలాగో కోఆపరేటివ్ రన్ చేస్తాము, మనం నెల కూడా ఇంత డబ్బులు దాచుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ కూడా షూరిటీగా నమ్మేసి మనకు డబ్బు ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లోన్ ప్రకారము ఎవరెవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఈ కోఆపరేటివ్ ద్వారా, ఓకేనా, ఈ కోఆపరేటివ్ ద్వారా అనమాట మళ్ళీ సపరేట్ లోన్స్. ఓకేనా. వీళ్ళు లోన్ ఇస్తారనమాట ఎవరెవరికైతే ఇందులోన ఇంతకుముందు డబ్బులు దాచుకున్నారు. ఇప్పుడు ₹1000 దాచుకునేవాడు కదా ప్రతి నెల, వీడు నెల 1000 కడుతున్నాడు కాబట్టి వీడు నమ్మకస్తుడు కాబట్టి వీడికి లోన్ ఇద్దాం ఒక 10%కి, లేకపోతే ఒక 6%కి ఇలా లోన్ ఇస్తాం అనుకున్నాను అనమాట. ఈ మనీతో లోన్ ఇస్తారు అందరికీ, ఎవరెవరికి అవసరమో వాళ్ళందరికీ లోన్ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీని ద్వారా ఏమైంది, ప్రజలకు అనమాట చాలా తక్కువ రేటుకి లోన్ దొరికింది. ఇప్పుడు లోన్ దొరికిన తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ లోన్ కూడాను వీళ్ళ బాధ్యతే, వీళ్ళే మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళు బయటికి వీళ్ళు 8%కి లోన్ ఇచ్చారనుకో, బ్యాంక్ దగ్గర నుండి 6%కి లోన్ తీసుకున్నారనుకోండి,
ఈ కోఆపరేటివ్స్‌కి రూ. 2 లాభం. సో, ఈ రూ. 2 అనమాట 2% లాభాన్ని ఈ కోఆపరేటివ్స్ రన్ చేయడానికి వాడుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైతే అందరి అప్పులు తీరిపోతాయో, అందరి అప్పులు తీర్చడం మొదలెట్టేస్తారో, అప్పుడు మళ్ళీ బ్యాంక్ దగ్గరికెళ్ళేసి మళ్ళీ ఫ్రెష్‌గా లోన్ అడుగుతారు. ఈసారి ఆ బ్యాంక్స్ మళ్ళీ లోన్ ఇస్తే, ఈసారి మళ్ళీ అనమాట ఆ డబ్బులు ఇలాగే వాడతారు. సో, ఇదేననమాట ప్రాసెస్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కోఆపరేటివ్స్ ప్రజలకు ఒక రేట్‌లో ఇస్తుంది. ఓకేనా? ఒక పర్సెంటేజ్ ఆఫ్ రేట్‌లో ఇస్తుంది. బ్యాంక్స్ దగ్గర నుండి ఒక పర్సెంటేజ్ ఆఫ్ రేట్‌లోననమాట లోన్ తీసుకుంటుంది. ఈ మొత్తం సిట్యుయేషన్‌లోననమాట తక్కువ రేటుకే చాలా ఎక్కువ మంది రైతులు ఎవరికైతే వీళ్ళ యొక్క కోఆపరేటివ్‌లో డబ్బులు అంటే అకౌంట్ ఉందో వాళ్ళందరూ కూడాను తక్కువ రేటుకి లోన్ దొరికి ఒక మెకానిజంని ఫార్మ్ చేసుకున్నారు. సో, ఇంతమంది కలిసి ఉన్నాము, మేము నమ్మకంగా ఉంటామనుకుని బ్యాంక్స్‌కి ఎప్పుడైతే హామీ ఇస్తారో బ్యాంక్స్ అనేవాళ్ళు వీళ్ళకి లోన్ ఇస్తున్నారు. ఓకేనా? సో, ఈ రకంగా అనమాట కోఆపరేటివ్స్ అన్నీ కూడాను చాలా కోఆపరేటివ్స్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు గానీ మీ ఊర్లో గానీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ రకంగా చెప్పండి. మీరందరూ కోఆపరేటివ్స్‌గా ఫార్మ్ అవ్వండి. మీ మనీని అంతటిని కూడాను ఒక దగ్గర జమ ఎయ్యండి అకౌంట్‌ల్లోన. ఓకేనా? మీరు ఒక కోఆపరేటివ్‌గా ఫార్మ్ అయ్యారని చెప్పేసి బ్యాంక్‌కి మీరు లోన్ కోసం పెట్టండి. బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. సో, బ్యాంక్ మీకు 6%కి లోన్ ఇస్తే మీరు ప్రజలకి అనమాట 8%కి ఇవ్వండి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఎలాగో ఇంక మీకు మిగిలి 2% ఉంటాయి కదా! దాంతోని మీ కోఆపరేటివ్స్ రన్ చేయండి. మీ అందరికీ తక్కువ రేట్‌కి లోన్ దొరుకుతుంది. మీరు కూడా హ్యాపీగా ఉంటారనుకోని చెప్పండి. సో, ఈ రకంగా జరుగుతూ ఉంటది సిట్యుయేషన్. ఇప్పుడు మన ఇండియాలోననమాట లోన్‌కి సంబంధించిన డిఫరెంట్ సెక్టర్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఈ మ్యాప్ చూడండి. అండ్ మనకి ఈ మ్యాప్ కన్నా ముందు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఈ మొత్తం సిస్టమ్‌లోననమాట మనకి 2 రకాల అప్పులు ఇచ్చేవాళ్ళు చూసాము. మొదటిదనమాట ఫార్మల్ సెక్టర్. సో, ఈ ఫార్మల్ సెక్టర్ ఎవరు అనంటే మనకి ఇక్కడ బ్యాంక్స్ గానీ, కోఆపరేటివ్స్ గానీ. ఎందుకంటే వీళ్ళు ఒక సిస్టమేటెడ్‌గా గవర్నమెంట్ అండర్‌లోననమాట పనిచేస్తూ వీళ్ళు ఇస్తున్నారు. అండ్ తక్కువ రేట్‌కి. అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఎవరు అనంటే మనకి మనీ లెండర్స్ గానీ, లేకపోతే ట్రేడర్సు, ఎంప్లాయర్సు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆఖరికి ఫ్రెండ్స్ కూడాను. వీళ్ళు కూడా 2% అంటే రూ. 2 వడ్డీకే ఇస్తారులేండి. ఓకేనా? వీళ్ళందరూ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్. మన ఇండియాలో ఎక్కువగా ఫార్మల్ నుండి లోన్ తీసుకుంటున్నారు, ఇన్ఫార్మల్ నుండి లోన్ తీసుకుంటున్నారంటే చూడండి మనీ లెండర్ నుండి ఎంతలా తీసుకుంటున్నారు. అండ్ రిలేటివ్స్ నుండి చూడండి ఎంతుంది. అండ్ ఇక్కడ అదర్ ఏజెన్సీస్ నుండి అంటే హాఫ్ ఆఫ్ ది టైమ్ అనమాట. హాఫ్ కన్నా ఇంకా కమర్షియల్ బ్యాంక్స్ కూడాను. కమర్షియల్ బ్యాంక్స్ తీసేద్దాం. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది ప్లేస్ అంతా కూడాను ఎవరు చేస్తున్నారు? బయట నుండే తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ హైయర్ ఇంట్రెస్ట్ రేట్‌కి. ఆర్‌బీఐ ఉంది కదా! బ్యాంక్స్ కన్నా బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అయితే ఏం చేస్తదంటే ఈ ఫార్మల్ సెక్టర్‌లో ఎవరైతే ఉన్నారో అంటే బ్యాంక్స్‌లోన అదే రకంగా కోఆపరేటివ్స్‌లోన వాళ్ళందరి మీద చెక్ చేస్తూ ఉంటదనమాట. మీరు ఎవరెవరికి లోన్ ఇస్తున్నారు? ఎంతెంత లోన్ ఇస్తున్నారు? ఎంత పర్సెంటేజ్ లోన్ ఇస్తున్నారు? ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి లోన్ ఇస్తున్నారు? అన్నీ చెక్ చేస్తూ ఉంటది. కానీ ఇన్ఫార్మల్ సెక్టర్‌లో ఉన్నారు చూడండి. ఈ మనీ లెండర్స్ గానీ, రిలేటివ్స్ గానీ, లేకపోతే అదర్ ఇన్‌స్టిట్యూషనల్ ఏజెన్సీస్ గానీ అంటే చూడండి కొన్ని బజాజ్ ఇలాంటివి ఉంటాయి చూడండి ఫైనాన్స్ లేకపోతే ఈ మధ్యన లోన్ యాప్స్ ఉన్నాయి బాగా. లోన్ యాప్స్ వల్ల చాలామంది ఊరేసుకొని కూడా చచ్చిపోతున్నారు కదా! ఇలాంటి లోన్ యాప్స్ గానీ, ల్యాండ్ లార్డ్స్ గానీ వీళ్ళ దగ్గర నుండి అనమాట వీళ్ళు ఎంత రేట్‌కి ఇస్తున్నారో గవర్నమెంట్‌కి రికార్డులు ఏమి రాయరు కదా! వీళ్ళ ఊర్లో వాళ్ళు అడుగుతారు. వీళ్ళు ఊర్లో తీర్చుకుంటారు కాబట్టి దీని ద్వారా అనమాట చాలా ఎక్కువ రేట్‌లోటి అనమాట వాళ్ళు అప్పులు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. సో, ఎప్పుడైతే ఇక్కడ హయ్యర్ కాస్ట్‌లోటి అనమాట బారోయింగ్ జరుగుతుందో ఇలా అప్పులు తీసుకోవాల్సి వస్తుందో ఆడు మొత్తం ఇప్పుడు రూ. 100కి లోన్ తీసుకున్నాడు. ఓకేనా? వాడు పంట నుండి వచ్చింది రూ. 120 అనుకోండి. ఇప్పుడు రూ. 100 దానికే వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇంక మిగిలింది ఈడికి రూ. 20 కదా! మరి వడ్డీ ఎవడు కడతాడు? వడ్డీ కోసం అనమాట ఒక రూ. 18 వెళ్ళిపోయింది అనుకోండి. ఇంక మిగిలింది రూ. 2 మాత్రమే. అంటే నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పాను. బట్ మీకు అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? వీడు అప్పులు బయట వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం వల్ల అనమాట మిగిలేది జస్ట్ తక్కువ రూపాయలు మిగులుతుంది. ఆ మిగిలిన దాంతోనే వాడు కుటుంబాన్ని గడుపుకుంటాడు తప్ప వాడి జీవితాన్ని ఏం మార్చుకోలేడు. అదే ఇప్పుడు ఒక ₹1,00,000 శాలరీ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఒక ₹50,000 వాడు ఖర్చులకు ఉంచుకొని మిగిలిన ₹50,000 అనమాట వాడు దాచుకుంటాడు. ఓకేనా? ఎంత తిన్నా ఈ 50,000తోనే అయిపోద్ది. ఇంక మిగిలింది. ఇదే 50,000 గానే ఒక 5 సంవత్సరాలు వీడు దాచుకున్నాడనుకో, ఒక 5 సంవత్సరాల్లోన వీడి దగ్గర 30,00,000 ఉంటాయి. ఓకేనా? ఈ 30,00,000తోని వీడు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఏమైతది? సో, వీడు బిజినెస్ పెట్టొచ్చు, వేరే వాళ్ళకి అప్పు ఇవ్వచ్చు, ఒక ఇల్లు కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. సో, ఎందుకంటే వాడి దగ్గర 50% మిగులుతుంది. బట్ ఇక్కడ సిట్యుయేషన్ చూడండి. వీళ్ళు తెచ్చుకున్న అప్పుకి తీర్చుకోవడానికి వీడి డబ్బులన్నీ పోతున్నాయి కాబట్టి వాడికి మిగిలింది చాలా తక్కువ. ఆ 10% మిగులుతుంటే దాంతోని వాడి కుటుంబాన్ని, వాడి పిల్లల చదువులనే చేస్తాడు. అంతే తప్ప వాడి జీవితంలో మిగిలేవి ఏమీ లేవనమాట.
అండ్ దానికి తోడు ఇన్ కేస్ ఏవైనా జబ్బులు వచ్చాయనుకోండి, వాళ్ళ అప్పు తీర్చడానికి మరొక అప్పు తీసుకోవాలి. ఓకేనా, మరొక డెట్ తీసుకోవాలి, మరొక డెట్ ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు తీసుకోవాలి. ఇలా డెట్ ట్రాప్లో పడిపోతున్నారు, అప్పు లూబ్లో పడిపోతున్నారు అనమాట. అందుకోసమే మన ఇండియాలో అనమాట చీప్గా అదే రకంగా అఫోర్డబుల్ రేట్లో అనమాట క్రెడిట్ తీర్చే డెవలప్మెంట్ కావాలి. ఓకేనా, అమెరికాలో వీటిలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడాను వాళ్ళ దగ్గర క్రెడిట్ సిస్టమ్ గట్టిగా ఉంటుంది. అప్పులు ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగానే చూస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే అందువల్లే ఎప్పుడైతే అప్పులు ఉంటాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అగ్రికల్చర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ డెవలప్ అవుతాయి. మీరు ఒకటి గమనిస్తే రిచ్ వాడు అప్పు తీసుకున్నా, పూర్ వాడు అప్పు తీసుకున్నా సరే ఎక్కువగా నష్టపోయేది పూర్ వాళ్ళే నష్టపోతూ ఉంటారు. ఎలా అంటే ఇక్కడ ఈ మ్యాప్ చూడండి, ఈ మ్యాప్లో ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ అనేది ఇన్ఫార్మల్ సెక్టర్. సో ఓకేనా, ఇక్కడ పూర్ వాళ్ళు చూడండి 85% వీళ్ళు అనమాట ఇన్ఫార్మల్ సెక్టర్ నుండే తీసుకుంటున్నారు హై ఇంట్రెస్ట్ రేట్కి. అదే రిచ్ పర్సన్స్ చూడండి, రిచ్లో 90% పైగా వీళ్ళందరూ కూడాను ఫార్మల్ సెక్టర్ నుండి తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనందరికీ 8% రేట్కి బ్యాంక్స్ మనకు లోన్ ఇస్తే వీళ్ళకి అనమాట 6%కి 4%కి లోన్ ఇస్తుంది రిచ్ వాళ్ళకి. సో ఎంత తక్కువ రేటుకి వస్తుందో లోన్ చూడండి. 4% అంటే పావలా కూడా కాదు వడ్డీ. ఇక్కడ మాత్రం వీడికి నెలకి ₹5 వడ్డీ ఈ రకంగా పడుతుంది వీడికి. ఓకేనా, సో దీనివల్లే చూడండి మన ఇండియాలో సిస్టమ్ పూర్ వాడికి అనమాట అప్పు దొరికే ప్లేసెస్ చాలా తక్కువ. అదే రిచ్ వాడికి మాత్రం అప్పు దొరికే ప్లేసెస్ మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మన ఇండియాలో రిచ్ వాడు ఇంకా రిచ్ అవుతున్నాడు, ఈ పూర్ వాడు ఇంకా ఈ అప్పులు కట్టుకోలేక ఇంకా పూర్ వాడు కానీ మిగులుతున్నాడు అనమాట. ఈ మొత్తం సినారియోలో మనకేం అర్థమైందంటే, మనకి విలేజెస్లో అనమాట ఎప్పుడైతే ఈ విలేజెస్లోన ఈ ఫార్మల్ సెక్టర్స్ అయినటువంటి బ్యాంక్స్ ఉండవు, కోఆపరేటివ్స్ ఉండవు. దీని ద్వారా ఏమవుతుంది, ఎక్కువగా వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్ దగ్గరికి వెళ్ళేసి అప్పులు ఊబిలో పడిపోతున్నారు. అదే బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్స్ కానీ రూరల్ ఏరియాస్కి వెళ్తే ఇక్కడ ఈ ఇన్ఫార్మల్ సోర్సెస్ నుండి అనమాట క్రెడిట్ తీసుకునే అవకాశాలు అనేవి తగ్గుతాయి. సో మన ఇండియాలోనే చాలామందికి హెల్ప్ చేయాలనుకుంటే ఇది ముందు చేయాలి. బ్యాంక్స్ కోఆపరేటివ్స్ రూరల్ ఏరియాస్లోనే ఉండాలి, వాళ్ళకి తక్కువ రేటుకు అప్పు ఇవ్వాలి, అవసరమైతే కొల్లెటరల్ అంటే తాకట్టు లేకుండా వాళ్ళని నమ్మేసి ఇవ్వాలి. అప్పుడే చాలా మేలు జరుగుతుంది, వాళ్ళ జీవితాలు అనమాట కొద్దిగా మారుతాయి. అండ్ సెకండ్గా చూసుకున్నట్లయితే ఈ ఫార్మల్ సెక్టర్లో ఉన్న లోన్స్ చూడండి, ఇది కూడా ఎక్కువగా ఎక్స్పెండ్ అవ్వాలి. ఓకేనా, అంటే ఈ ఫార్మల్ సెక్టర్లో ఉన్నవన్నీ కూడాను రిచ్ వాళ్ళకే ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తిరిగి పే చేస్తారనుకో నమ్మకం. మళ్ళీ పూర్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి కూడాను ఇచ్చే విధంగా గవర్నమెంట్ చాలా భరోసా ఇచ్చేటట్లు ఉంటే ఇక్కడ ఈ ఫార్మల్ సెక్టర్లోనున్న లోన్స్ అన్నీ కూడాను మిగిలిన వాళ్ళకి కూడా ఇస్తారు. టౌన్లో ఉన్న పేదవాళ్ళకి కానీ లేకపోతే విలేజ్లో ఉన్న పేదవాళ్ళకి కానీ వీళ్ళకి ఇస్తారు. అంటే తాకట్టు లేకుండా ఇవ్వడానికి, లేకపోతే ఎక్కువ టైం పీరియడ్ అనమాట, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండడానికి అలా ఉంటే అవుతుంది అనమాట. సో ఆ రకంగా ఉండడానికి గవర్నమెంట్ ఒకటి పెట్టింది, దాని పేరు ఏం పేరు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బేసికలీ మన ఊర్లో ఏమని పిలుస్తుంటామంటే డ్వాక్రా సంఘాలు అని పిలుస్తుంటాం ఊర్లో అయితే. ఇవే అవి. లాస్ట్ టాపిక్ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కదా. ఈ సెల్ఫ్ హెల్ప్ అంటే వాళ్ళకి వాళ్ళే సహాయం చేసుకునే గ్రూప్స్. ఇవి ఎక్కువగా కూడాను విలేజెస్లోనమాట ఆడపిల్లలతో ఉండే గ్రూప్స్ ఇవి మేజర్గా. అయితే ఇది గవర్నమెంటే తయారు చేయించింది అనమాట డ్వాక్రా సంఘాలు అనే పేరుతోని. అండ్ కొన్ని ఊళ్ళో అయితే ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేశారు. ఇందులో సిస్టమ్ కూడా సేమ్ కోఆపరేటివ్స్ లాగే ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు ఈ గ్రూప్లో ఇలా ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ప్రతిసారి కూడాను ప్రతిరోజు లేకపోతే ప్రతి నెల ఏం చేస్తారంటే కొంతమందిని డిపాజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిపి వాళ్ళ దగ్గరే వాళ్ళే డిపాజిట్ చేసుకుంటారు. ఒకటి ₹25, ఇంకొకరు ₹100, ఇంకొకరు 25, ఇంకొకరు 100, ఎవరికి నచ్చినంత ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కొన్ని నెలల నుండి ఇలా చేస్తున్నారో వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కదా. సో వీళ్ళు నెల ఇలా చేసుకుంటున్నారు అనుకోండి, చూపించేసి బ్యాంక్స్కి వెళ్ళారు అనుకోండి, బ్యాంక్స్ వీళ్ళని నమ్మేసి అనమాట లోన్ ఇస్తుంది. సో ఎప్పుడైతే బ్యాంక్స్ వీళ్ళకి లోన్ ఇస్తుందో ఇక ఈ లోన్ తీసుకొని అనమాట ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు చూడండి, ఈ గ్రూపుకి కొంతమంది హెడ్స్ ఉంటారు. వీళ్ళే కొంతమంది హెడ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనీని అనమాట జాగ్రత్తగా ఎవరెవరికి ఏమేమి అప్పులు ఉన్నాయో దాన్ని బట్టి అనమాట అప్పులకి వీళ్ళు కొంత ఇంట్రెస్ట్ మీద అనమాట వీళ్ళు గ్రూప్లో ఉన్న మెంబర్స్కి ఇస్తారు. దీని ద్వారా ఏమైంది, బ్యాంక్ నుండి వీళ్ళు 8% వడ్డీకి వీళ్ళు తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు అనమాట వీళ్ళ మెంబర్స్కి ఎంత అంటే జస్ట్ 4%కి లేకపోతే 2%కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా, 2%కి ఇలాగే ఇస్తారు. సో ఇలా ఇవ్వడం వల్ల అనమాట
సారీ, ఇక్కడ రివర్స్‌లో చెప్పేసాను. బ్యాంక్సు 4%కి లేకపోతే 2%కి ఇలా ఇస్తది బ్యాంక్స్. ఓకేనా? వీళ్ళనమాట వీళ్ళ యొక్క గ్రూప్ మెంబర్స్‌కి 8%కి లేకపోతే 6%కి ఇలా ఇస్తుంటారు. సో, ఇక్కడ డిఫరెన్స్ ఉంటది ఈ రకంగా. ఇలా ఉండడం వల్ల ఇక్కడ ఎవరైతే ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళు ఈ అప్పులు తీసుకున్నారో, వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికి వీళ్ళకి అప్పులు దొరికాయనమాట. ఈ అప్పులతోని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా అప్పులు చేసేసి ఉన్నారనుకోండి, ఆ అప్పులు తీర్చడానికి ఈ మనీ హెల్ప్ అవుతది. ఓకేనా? నెక్స్ట్ ఎక్కడైనా మార్ట్‌గేజింగ్‌గా వీళ్ళ ఇల్లులు గానీ, వీళ్ళ యొక్క బైకులు గానీ అప్పుగా పెట్టుంటే ఆ అప్పు తీర్చడానికి హెల్ప్ అవుతది. అదీ కాకపోతే వాళ్ళ కుటుంబంలోటనమాట పంట పండించడానికి ఫెర్టిలైజర్స్, సీడ్స్ ఇలాంటివి కొనాలని అనుకుంటే ఆటిని తీర్చడానికి కూడా హెల్ప్ అవుతది. మొత్తానికి వీళ్ళనమాట చాలా అప్పులు తీర్చుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయనమాట ఈ రకంగా బ్యాంక్స్ నుండి వచ్చిన అప్పులు. సో, ఈ రకంగా అయితే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు చూడండి. ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడాను ప్రతి ఒక్కరి చేత తిరిగి అప్పు కట్టించే బాధ్యత వీళ్ళదే. వీళ్ళు ఆ బాధ్యతని తీసుకొని వాటిని సక్సెస్‌ఫుల్‌గా కట్టిస్తారు కూడాను. ఓకేనా? కట్టించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అనమాట ఇలాగే డిపాజిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మనీ రూ. 25, రూ. 30, రూ. 40 ఇలా డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో, మళ్ళీ కొంత మనీ జమ అయిన తర్వాత ఇక బ్యాంక్‌కెళ్ళేసి మళ్ళీ అడుగుతారు. మాకు లోన్ కావాలంటే బ్యాంక్ మళ్ళీ ఇస్తది. ఓకేనా? ఎందుకంటే వీళ్ళనమాట ఈ రకంగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ అప్పులు వీళ్ళు తీర్చేసుకుంటున్నారు కదా! ఆ అప్పులు మళ్ళీ తిరిగి బ్యాంక్స్‌కి వచ్చేస్తున్నాయి. చక్కగా ఇక్కడ బ్యాంక్‌కి మనీ రొటేషన్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళకి. ఎందుకంటే ఒక మంచి వాళ్ళకి వీళ్ళు ఇస్తున్నామనుకో బ్యాంక్ వాళ్ళకి కూడా మనీ రొటేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ విలేజ్‌లో అనమాట వీళ్ళు నమ్మకంగా చేసుకోవడం వల్ల వీళ్ళకి కూడాను అప్పులు దొరుకుతున్నాయి. అది కూడా తక్కువ రేట్‌కి. అదే బయటైతే మనీ లెండర్స్ వీళ్ళందరితోనంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో, ఈ మొత్తం సిస్టమ్‌లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొలేటరల్ అవసరం లేదు. అంటే తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అనమాట ఇంతకుముందు తాకట్టు అడిగేది. బట్ ఇక్కడ వీళ్ళు అందరూ కూడాను నమ్మకంగా డిపాజిట్లు చేసుకుంటున్నారు కదా! నమ్మకంగా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యారు కదా! సో, నో ప్రాబ్లమ్. అదే మనీ లెండర్ కూడాను కొలేటరల్ లేకుండా ఇస్తాడు. ఎందుకంటే వీడు ఊర్లో మనిషి ఎక్కడికి పారిపోతాడులే, లేకపోతే వీడి కెపాసిటీ ఏంటో నాకు తెలుసు అనుకుని మనీ లెండర్ గానీ, ఊర్లో రిలేటివ్స్ గానీ వాళ్ళకే ఇస్తారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వీడు ఇంకొకసారి కూడాను అప్పుకొస్తాడనమాట. అంటే మొదట అప్పే తీర్చలేదు. మొదట రూ. 1000 అప్పు తీసుకున్నాడంటే మనీ లెండర్ ద్వారా ఆ మొదట అప్పే తీర్చడు. మళ్ళీ అప్పు కోసం వస్తే వీడు మళ్ళీ ఇస్తాడనమాట రూ. 1000. ఈసారి కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాడు మనీ లెండర్. కానీ ఇక్కడ కూడా కొలేటరల్ లేదు చూసారా? కాకపోతే కొలేటరల్ లేదు గానీ ఈసారి ఇంట్రెస్ట్ రేట్ పెంచేసాడనమాట. ఓకేనా? సో, ఈ రకంగా మనీ లెండర్స్ కొలేటరల్ లేకుండా ఇచ్చినప్పటికీ కూడాను వీళ్ళు కొద్దిగా ఎక్కువ మనీకి ఇస్తున్నారు. ఓకేనా? అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి. అదే ఇక్కడ ఎస్‌హెచ్‌జీస్ ఫార్మ్ అవ్వడం ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళంతా గ్రూప్‌గా ఫార్మ్ చేసి మంత్లీ డిపాజిట్లు చేసుకోవడం వల్ల అనమాట బ్యాంక్స్ వీళ్ళకి నమ్మేసి కొలేటరల్ లేకుండా ఇస్తుంది మొదటిది. ఓకేనా? అండ్ సెకండ్‌ది ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనమాట టైంకి లోన్ దొరుకుతుంది. సో, వీళ్ళ యొక్క ఇబ్బందులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా మించి వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ. నిజం చెప్తున్నాను, డ్వాక్రా గ్రూపుల్లోన ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ. అందుకే మీరు ఎప్పుడూ కూడాను రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసేటప్పుడు మేము పావలా వడ్డీకి రుణాలు ఇస్తామనుకుని అంటారు. సో, ఇది మినిమమ్ 4% లేదా 6% ఈ రేంజ్‌లో ఉంటుంది. ఈ వడ్డీ అంతా కూడా పావలా వడ్డీ అంటే. ఓకేనా? సో, ఇంత తక్కువ రేట్. అదే బయట మనీ లెండర్ అంటే రూ. 5 వడ్డీ ఉంటది. అంత రేట్ ఎక్కువ. ఎక్కడ పావలా చాలా తక్కువ కదా! సో, నెక్స్ట్ ఇక్కడ ఈ ఎస్‌హెచ్‌జీస్ అనేవి అన్నిటికన్నా మించి ఇక్కడ వుమెన్ అనమాట ఫైనాన్షియల్‌గా సెల్ఫ్ రిలయంట్ చేస్తుంది. ఎలా ఫైనాన్షియల్‌గా సెల్ఫ్ రిలయంట్ చేస్తుందో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక్కడే లోన్ తీసుకోకుండా గ్రూప్ అంతా లోన్ కావాలని తీసుకున్నారనుకోండి ఒక 3,00,000 ఈ 3,00,000తోనే ఒక చిన్న చాక్లెట్ షాప్ పెట్టారనుకోండి. చాక్లెట్లు తయారు చేసి వాటిని అమ్మేది. లేకపోతే ఒక చాక్ పీసులు తయారు చేసి అమ్మేది. లేకపోతే అప్పడాలు తయారు చేసి అమ్మేది అనే ఒక బిజినెస్ పెట్టుకొని వీళ్ళు రన్ చేసి దీని నుండి అనమాట వీళ్ళు ఆదాయాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది. అది రూ. 1,00,00,000 సంవత్సరానికి సంపాదిస్తుంది. రూ. 1,00,00,000 అండి. ఈ ఎస్‌హెచ్‌జీస్ నుండి తీసుకున్న లోన్‌తోనే వాళ్ళు పెట్టుకున్నారు. రూ. 1,00,00,000 ఇప్పుడు సంపాదిస్తున్నారు. సో, ఇప్పుడు ఈ అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే స్టేజ్‌కి వచ్చారు కదా! అన్నిటికన్నా మించి వీళ్ళిప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి మర్యాద ఉంటుంది. ఆడపిల్ల కూడా ఎంపవర్‌మెంట్ వచ్చింది. అమ్మాయి కూడా ఇలానే కొన్ని రోజులైతే ఈక్వాలిటీ వచ్చేస్తది. అర్థమవుతుంది కదా! ఈ మొత్తం సిస్టమ్‌లోన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లోన మరొక బ్యూటిఫుల్‌గా జరిగేది ఏంటి అని అంటే విలేజెస్‌లోన ఇలా ఇంతమంది అమ్మాయిలు గుమిగూడేటప్పుడు వాళ్ళు ఒకరి కుటుంబంలో ఇంకొకరి కుటుంబంలో జరిగే ఇబ్బందులు తెలుసుకుంటారు. ఎవరైనా ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందనుకోండి, భర్త కొట్టడం గానీ, లేకపోతే ఎవరో ఇంట్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎవరింట్లోనైనా తినడానికి తిండి లేదు, ఇలాంటి కష్టాలున్నాయి ఇక్కడ చెప్పుకుంటుంటారు కాబట్టి ఒకరికొకరు చెయ్యందించుకునే మెకానిజం కూడా ఉంది. హెల్ప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్ని రకాలుగా అనమాట ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి
మారాయి. సో, ఈ మొత్తం లెసన్‌లో మీరేం నేర్చుకున్నారంటే, మనీ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది, మనీ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది నేర్చుకున్నారు. అన్నిటికన్నా మించి అప్పు అనేది ఎంత ఇంపార్టెంట్ అని నేర్చుకున్నారు. అప్పుని సరిగ్గా యూజ్ చేస్తే ఎలా రిచ్ అవుతారు, అప్పు సరిగ్గా యూజ్ చేయకపోతే ఎలా పావర్టీలోకి వెళ్ళిపోతారు అనేది కూడా నేర్చుకున్నారు. అన్నిటికన్నా మించి అప్పు తక్కువ రేటుకి ఎవరెవరు ఇస్తారో ఆ ఫార్మల్ సెక్టర్స్ గురించి నేర్చుకున్నారు. పోనీ ఎవరో ఇవ్వకపోతే మన మీద నమ్మకంగా లేకపోతే మనమే గ్రూప్‌గా ఫార్మ్ అయ్యేసి ఎలా ఫార్మల్ సెక్టర్ నుండి అప్పులు తెచ్చుకోవాలో కూడాను నేర్చుకున్నారు ఈ మొత్తం సిస్టమ్‌లో. సో, ఇవన్నీ కూడాను విలేజెస్‌లోన మీ డైలీ లైఫ్‌లోనే చూస్తూ ఉంటారు. ఇక నుంచి మీ ఇంట్లోన ఎవరైనా అప్పులు తీసుకుంటే మీరైనా అప్పు కాగితాలు రాసేటప్పుడు చూడండి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది, రూ. 2 ఉందా, 24% ఉందా, ఏంటుందా ఇక మీరు అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీటు. ఫైనల్‌గా ఒకే ఒక్క మాట చెప్పాలి. డబ్బు సంపాదించడం చాలా కష్టం. అదే రకంగా డబ్బులు కొంతమందికి సంపాదించడం చాలా ఈజీ. ఓకేనా? టాలెంట్ ఉన్నోడికి, స్కిల్ ఉన్నోడికి డబ్బు ఈజీగా సంపాదించగలిగే నమ్మకం ఉంటది. ఓకేనా? అదే బాగా ఇన్‌సెక్యూరిటీస్ ఎవరికైతే టాలెంట్ లేదో, స్కిల్ లేదో ఉంటదో వాడికి బాగా భయంగా ఉంటది. మీరు ఈళ్ళిద్దరిలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందనుకుంటున్నారు? యాక్చువల్లీ టాలెంటెడ్ దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంటది. ఎందుకు అనంటే, "అరె! నేను ఎప్పుడు కావాలంటే నాకు అప్పుడు డబ్బొస్తదిరా. నా చేతిలో టాలెంట్ ఉందిరా. నేను ఒక బొమ్మేస్తే నాకు 5,00,000 వస్తాయని" అనుకుంటాడు. బట్ ఇన్‌సెక్యూరిటీస్ ఎవరి దగ్గర ఉండయో ఆడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటది. ఎందుకంటే వీడు డబ్బులు దాచుకుంటుంటాడు. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఓకేనా? కాబట్టి మీరు టాలెంటెడ్ కాకపోతే ఇన్‌సెక్యూరిటీస్‌తో ఉన్నవాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకేనా? అన్నిటికన్నా మించి ఈ డబ్బు గురించి ఇంకొక మాట ఏంటంటే, నీ చేతిలో డబ్బున్నప్పటికీ కూడాను నీ జీవితంలో ఆనందం ఉండాలి. ఉదాహరణకి నువ్వు చికెన్ బిర్యానీ కొనుక్కొనొచ్చావు. నీ చేతిలో బీభత్సంగా డబ్బుంది. ఒక మంచి 5 స్టార్ హోటల్‌లోన తీసుకొనొచ్చావు చికెన్‌ని. అయితే ఈ చికెన్ బిర్యానీ తినుకుంటూ పక్కన టీవీ వినుకుంటూ, ఆ పక్కింట్లో గొడవ వినుకుంటూ, నీ పిల్లలు గొడవ వినుకుంటూ నువ్వు తింటే నీకది సెట్ కాదు. ఎందుకు అనంటే, ఆ చికెన్ బిర్యానీలో ఉన్న మాధుర్యం నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతున్నావు. సో, నువ్వు రిచ్ అయితే ఏంటి, ఏ తొక్క అయితే ఏంటి. ఎందుకంటే నువ్వు నీ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అనంటే, డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, నువ్వు సంపాదించిన దాన్ని మనస్ఫూర్తిగా, తృప్తిగా ఎంజాయ్ చేసే గుణం కూడాను చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, డబ్బు కోసము హెల్త్‌ని తాకట్టు పెట్టేస్తారు. తీరా ఒక వయసొచ్చిన తర్వాత ఆ డబ్బుని తిరిగి ఖర్చు పెడతామన్నా సరే హెల్త్ సహకరించదు. సో, కొంతమంది 90 సంవత్సరాల వరకు సంపాదిస్తూనే ఉంటారు. ఆ వయసులోనే ఏ టూరిజం చేద్దామన్నా, లేకపోతే ఎక్కడికో వెళ్ళేసి మంచి మంచి ఫుడ్ తీసుకుంటామన్నా సరే హెల్త్ సహకరించదు. కాబట్టి వయసు ఉండేటప్పుడే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మనీ ఎంతవరకు సంపాదిస్తూ ఉండాలి, ఎన్ని అవర్స్ ఫ్యామిలీకి స్పెండ్ చేయాలి, ఎన్ని అవర్స్ నీ మీద నీకు స్పెండ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంటు. అది తెలుసుకున్నవాడే నిజమైన తెలివైన వాడవుతాడు. ఎడ్యుకేషన్ మీకు కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రెజెంట్ ట్రెండ్స్‌లో. కాబట్టి ఇవన్నీ కూడా లైఫ్ లెసన్స్ అన్నీ కూడాను మీరు చాలా జాగ్రత్తగా ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ లైఫ్‌ని మీరే మార్చుకోండి. మీరు అప్పుల ఊబిలో పడకండి. ఒక మంచి అప్పు దొరికే సోర్సెస్‌ని మీరు వెతుక్కోండి. మీ లైఫ్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. బాయ్.